బ్రహ్మచారి గారిని వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారనమాట. సో, ఇక్కడ వరకు మీకు స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్ అర్థమయ్యే ఉంటది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే ఏంటి అని. అయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎందుకు చేశారంటే ప్రైమరీలీగా ఇండియా ఇండిపెండెన్స్‌కి దగ్గరలో ఉంది. సో, ఇండిపెండెన్స్ వచ్చేసాక ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. అంటే లాస్ ఎలా చేయాలి? ఏం లాస్ చేయాలి? అని ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫ్రేమ్ చేశారు. సో, ఈ కాన్స్టిట్యూషన్‌ని అంటే ఇంట్రొడ్యూస్ చేయాలి. అంటే దిస్ విల్ బి ద బేసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారు 13థ్ డిసెంబర్‌న ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి తెస్తారు. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బడ్జెట్ చూస్తాం కదా! బడ్జెట్ సెషన్స్ మీరందరూ లైక్ వేగ్‌గా అట్‌లీస్ట్ న్యూస్ పేపర్‌లో గాని, టీవీలో గాని చూసే ఉంటారు. నిర్మలా సీతారామన్ గారు ఫస్ట్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. బడ్జెట్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మెంబర్స్ అందరూ ఓటింగ్ చేస్తారు ఆ బడ్జెట్ మీద. ఓటింగ్ చేశాక అది కావాల్సిన మెజారిటీతో పాస్ అయితే దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. సిమిలర్‌లీ ఇక్కడ కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా జవహర్లాల్ నెహ్రూ గారు 13థ్ డిసెంబర్‌న ఆబ్జెక్టివ్ రెజల్యూషన్‌ని ఆహ్, అక్కడున్న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి తెస్తారు. అది 22nd జాన్‌న అప్రూవ్ అయ్యి అంటే యునానిమస్‌గా అందరూ అప్రూవ్ చేసినప్పుడు అది పాస్ అవుతదనమాట. సో, ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాస్ ద ఫండమెంటల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే. సో, రఫ్‌గా అయితే ఇట్ టుక్ 11 సెషన్స్, 2 ఇయర్స్, 11 మంత్స్ అండ్ 18 డేస్. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. హౌ మచ్ టైమ్ డిడ్ ఇట్ మేక్ టు మేక్ ద కాన్స్టిట్యూషన్ అని చాలా సార్లు ప్రతి ఎగ్జామ్‌కి అడుగుతాడనమాట. అండ్ ఈ ఎన్ని కంట్రీస్ కాన్స్టిట్యూషన్‌ని చదివారు అంటే 60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ వై ఇండియాస్ ఈస్ ద మోస్ట్ లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తాం కదా! సో, 60 కంట్రీస్ కాన్స్టిట్యూషన్‌ని రివైజ్ చేసి అందులో ఉన్న అన్ని పార్ట్స్‌ని బారో చేసుకొని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని ఫ్రేమ్ చేశారు. అండ్ బడ్జెట్ వచ్చేసి 64 లాక్స్ అయిందనమాట. సో, ఇక్కడి వరకు అందరికీ క్లియర్‌గా ఉంది కదా! దిస్ స్లైడ్ ఇస్ ఫినిష్డ్. ఓకే. ఐ కెన్ సీ యువర్ రియాక్షన్స్. అందరూ ఉన్నారా అని అనుకుంటున్నాను. లేదా జాయిన్ అయ్యి ఎవరైనా పడుకొని పోయారా? ఆల్రైట్. ఓకే. సో, దిస్ స్లైడ్ ఇస్ డన్. విల్ గో ఫర్ ద పీపీటీ ప్రెజెంటేషన్. సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక బ్రీఫ్ ఓవర్‌వ్యూ చేస్తున్నాం ఈరోజు. సో, ఈ పిక్చర్‌ని ఐ యామ్ ష్యూర్ యూ ఆల్ మస్ట్ హావ్ సీన్ దిస్ పిక్చర్ సో మెనీ టైమ్స్. మీ టెక్స్ట్ బుక్స్‌లో గానీ, మీరు ఈ ఈ పిక్చర్‌ని చాలా సార్లు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఎప్పుడైనా ఇది కంప్లీట్‌గా చదివారా ఎవరైనా? ఎనీవన్? ఓకే. ఈ పిక్చర్‌లో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ అండ్ ఆల్సో ఈ పిక్చర్ నుండి చాలా క్వెషన్స్ కూడా అడుగుతున్నాడు ఇప్పుడు ఎగ్జామ్‌లోని. సో, వీల్ ట్రై టు బ్రేక్ డౌన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దిస్ ఇస్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. సో, ప్రియాంబుల్ అంటే యూజువల్‌గా దీన్ని ఒక ఇండెక్స్ పేజ్‌లా అంటాం. మన టెక్స్ట్ బుక్‌లో ఇండెక్స్ పేజ్ ఉంటది కదా! కంటెంట్స్ అన్నీ లిస్ట్ ఔట్ చేస్తది. సో, అలాగా ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాహ్! I will share the PPT after class, if you need it. సో, ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! దిస్ ఇస్ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా! సో, ఈ ఫస్ట్ స్టేట్మెంట్‌లోనే ఏమని ఉంటదంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనము మన కోసం రాసుకుంటున్నాము అని చెప్పేసి. ఓకే. సో, ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా ఆహ్ హ్యావింగ్ సాలెమ్‌లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అంటే ఇండియా ఎలాంటి కంట్రీ అంటే 5 వర్డ్స్‌లో సమ్మరైజ్ చేస్తున్నాం. సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. సావరెన్ అంటే ఇట్ ఈస్ సుప్రీం. ఏ కంట్రీకి కూడా ఇండియా మీద అధికారం లేదు. సోషలిస్ట్ అంటే ఇట్ వర్క్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ పీపుల్. అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటది. లైక్ గవర్నమెంట్ పాలిసీస్ తెస్తది అని చెప్పి. సెక్యులర్ అంటే ఇండియా ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎనీ వన్ రిలీజియన్ పర్టిక్యులర్లీ ఆన్ పేజ్.
సో, అంటే ఇండియా ఒక కంట్రీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లాంటి కంట్రీస్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మనం చూస్తే వాళ్ళకి దే ఆర్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అని చెప్పుకుంటేవారు. బట్ ఇండియా ఇస్ లైక్ అ సెక్యులర్ అంటే ఒక్కరి పర్టిక్యులర్ రిలీజియన్‌కి మేము ఎండోర్స్ చేయట్లేదు అని. అండ్ డెమోక్రటిక్ పీపుల్ విల్ ఎలెక్ట్ దేర్ ఓన్ లీడర్స్. డెమోక్రసీ అంటే తెలిసిందే కదా! అండ్ రిపబ్లిక్ వీ విల్ హ్యావ్ లీడర్స్ హూ విల్ వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఓకే. సో ఇది జిస్ట్ అనమాట. అయితే ఈ 2 లైన్స్‌లోనే మనకి ఎన్ని బిట్స్ అడుగుతారో తెలుసా? లైక్ వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫ్రమ్ దిస్ ఆల్సో. ఈ వర్డ్స్ ఉన్నాయి కదా! సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చంటే ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఆర్డర్‌లోనే అరేంజ్ చేయమంటారు ఇవి. ఇంకో క్వెషన్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వెషన్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ ఉన్నాయి కదా! ఇవి ఒరిజినల్‌గా అంటే 1946 కాన్స్టిట్యూషన్ పరంగా ఒరిజినల్‌గా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ లేవు. దే వర్ యాడెడ్ ఇన్ ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. ఆల్రైట్. ఇది మీరు రాసుకుంటారంటే మీరు రాసుకోండి. ద వర్డ్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అండ్ ఆల్సో ఈ కిందనున్న ఇంటిగ్రిటీ కనిపిస్తుంది కదా! which I underline. Socialist, secular, and integrity were added in the 42nd Constitutional Amendment Act of 1976. Okay. Yeah. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ ఎలాంటి జస్టిస్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. Okay. నా అడ్వైస్ ఏంటంటే ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్ మీరు రాయాలనుకుంటున్నారు అని అంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ మెమరైజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ సిలబస్లో ఉన్నది అని అంటే కన్ఫర్మ్ ప్రియాంబుల్ నుంచి కనీసం 1-2 క్వశ్చన్స్ ఇస్తాడు. అండ్ ప్రతిసారి ఆర్డర్ని మెమరైజ్ చేయడం కన్నా ప్రియాంబుల్ని మీరు ఒక జస్ట్ ఒక 1-2 టైమ్స్ మీరు రివైజ్ చేస్తే మీకు గుర్తుంటుంది. సో ప్రియాంబుల్ని రివైజ్ చేయండి. ఎక్కువ ఆర్డర్ గురించి అడుగుతాడు. అండ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976లో ఏ వర్డ్స్ యాడ్ అయ్యాయి? సో క్విక్గా ఒకసారి ఏ వర్డ్స్ యాడ్ అయ్యాయో మీ చాట్ మెసేజ్లో పెడతారా? ఓకే. సోషలిస్ట్ అండ్ సెక్యులర్ నక్షత్ర గారు పెట్టారు. మిగతా వాళ్ళందరూ ఉన్నారా? ఓకే. 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 యాహ్! యాక్చువల్లీ అవును. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్ కూడా యాడ్ అయింది. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ ఇంటిగ్రిటీ. ఎందుకంటే ఈ ఆప్షన్స్ కన్‌ఫ్యూజ్ చేయడానికి సోషలిస్ట్, సెక్యులర్ ఇస్తున్నాడు. సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఇస్తున్నాడు. సో మనం కన్‌ఫ్యూజ్ అయ్యి సోషలిస్ట్, సెక్యులర్ పెట్టేసామంటే అది రాంగ్ అయిపోతుంది. ఓకే. Socialist, secular, and integrity were added in the 42nd Constitutional Amendment Act of 1976. And వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ఉంది కదా. వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఇప్పుడు ఆడిబుల్ ఉందా? ఓకే. ఆల్రైట్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారంటే ఆ టైంలో ఆ యాక్ట్‌లో చాలా అమెండ్మెంట్స్ ఒకేసారి ఇంట్రడ్యూస్ అయ్యాయి. ఫండమెంటల్ రైట్స్ గురించి, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి చాలా 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 యాక్ట్స్ ఒకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌లో ఇంట్రడ్యూస్ అయ్యాయి కాబట్టి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్‌ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఆల్రైట్. అండ్ 1976లో మన ప్రైమ్ మినిస్టర్ ఇస్ నన్ అదర్ దాన్ ద వెరీ ఫేమస్ ఇందిరాగాంధీ గారు. సో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆస్పైరింగ్ స్టూడెంట్‌కి. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో చాలా ప్రావిజన్స్ అన్నవి ఒకేసారి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల
ఏమి ఇంట్రడ్యూస్ చేశారని చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతాడనమాట. సో ప్లీజ్ అది కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకొని 1976. ఆల్రైట్. సో వి గో టు ద నెక్స్ట్ స్లైడ్, ద ప్రియాంబుల్. సో ప్రియాంబుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఇట్స్ లైక్ అన్ ఇండెక్స్ పేజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి. సో అలాగే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎన్ఏ ఫల్కివాలా గారు అన్నారు. అలాగే కే మున్షి గారు ఏమన్నారంటే పొలిటికల్ హోరోస్కోప్ అని అన్నారు. పొలిటికల్ హోరోస్కోప్ అంటే మనకి ఆస్ట్రాలజీలో చూస్తారు కదా, సో అలాంటిది పొలిటికల్గా హోరోస్కోప్ అనేసి కే మున్షి గారు అన్నారు. అయితే ప్రియాంబుల్ మీద వి సీ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ డిబేట్స్ కూడా. అంటే ఫస్ట్ సారీ ఓకే. సో ఇది బ్రేక్ డౌన్ చేస్తే మీకు ప్రియాంబుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పి. అలే ఓకే, యూ కెన్ గివ్ అ క్విక్ రీడింగ్ ఫర్ ఇట్. ఓకేనా. అన్నీ సావరెన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నది 1949 కాన్స్టిట్యూషన్లోనే ఉన్నాయి. అండ్ మీనింగ్ ఏంటో కూడా మీకు కనిపిస్తుంది. అండ్ సోషలిస్ట్, సెక్యులర్, లైక్ ఐవ్ సెడ్, they were added in the 42nd Constitutional Amendment Act of 1976. Alright. నెక్స్ట్ జస్టిస్. ఇప్పుడు అంటే ఇంకా సిన్స్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ రైటింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి ఇంకా టఫ్ చేసేస్తున్నాడు. ముందైతే సావరెన్, సోషల్, సెక్యులర్ ఆర్డర్ అడిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కిందనున్న జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఉంది కదా, అందులో కూడా మీకు ఫ్రేజెస్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారా, జస్టిస్లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీలో థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ అని. లైక్ మొన్న రీసెంట్గా ఒక క్వశ్చన్ పేపర్ చూసాను అనమాట, ఎస్ఎస్సిది. అందులోని లిబర్టీలో ఉన్న ఈ కీ ఫేజ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ని ఆర్డర్లోని అరేంజ్ చేయమన్నాడు. లైక్ ఈ లెటర్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. సో అందుకే ప్రియాంబుల్ని ప్లీజ్ దయచేసి మీకు టైం ఉన్నప్పుడు గో త్రూ ద ప్రియాంబుల్ అండ్ మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. అంటే బట్టి కొట్టియండి ఒక 2 times, అది గుర్తుండిపోవాలి మీకు. ఓకే. సో వీ గాన్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అండ్ అడాప్టెడ్ ఆన్ Jan 22. అండ్ ప్రిన్సిపల్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 5 pillars ఆఫ్ ద ప్రియాంబుల్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదవాలి. దిస్ ఇస్ యువర్ హోంవర్క్ ఫర్ టుమారో. రేపు ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ లాస్ట్ క్వశ్చన్స్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీలో ఏవేవి సబ్ క్లాజెస్ ఉన్నాయి, ఇవన్నీ 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 అన్నీ. ఆల్రైట్. ఓకే. సో జ్యుడిషియల్ ఎవల్యూషన్ ఆఫ్ ద ప్రియాంబుల్ ఇది నేను లాస్ట్లో చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా. విల్ గో విత్ ఫండమెంటల్ రైట్స్. ఓకే. సో చాలా 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 ఫేమస్గా యూస్ చేసే వర్డ్ ఫండమెంటల్ రైట్స్, కానీ చాలాసార్లు మనం మీనింగ్ తెలియకుండానే యూస్ చేస్తాము. సో లెట్స్ ఫైండ్ అవుట్ ద మీనింగ్. ఎప్పుడు మనం యూస్ చేయాలి, ఎప్పుడు మనం ఫండమెంటల్ రైట్స్ని ఎక్సర్సైజ్ చేయాలని. సో fundamental rights are enshrined in the part 3. ఇది వెరీ ఇంపార్టెంట్. part 3 articles 12 to 35 of the Indian Constitution. ఓకే. ఇది చెప్పే ముందు నేను బ్రేక్ డౌన్ చేస్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసినప్పుడు దే వర్ 395 articles, ఓకే, 22 parts అండ్ 8 schedules ఉన్నాయన్నమాట. ఓకే, APS అని గుర్తుపెట్టుకోండి. 395 articles, 22 parts అండ్ 8 schedules. ఇవన్నీ ఏంటంటే మనకి వీ నో దట్ ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ కాన్స్టిట్యూషన్ అన్నిటికీ ఒక ఛానల్ లాగా, అంటే ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలని ఒక ఛానల్ లాగా దీన్ని పార్ట్స్ అండ్ షెడ్యూల్స్గా డివైడ్ చేశారు. అండ్ ఆ పార్ట్స్ అండ్ షెడ్యూల్స్లో మనకు ఆర్టికల్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఫండమెంటల్ రైట్స్ అనేది part 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రైట్. part 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, articles 12 to 35. ఓకే, ఫండమెంటల్ రైట్స్ అన్నవి. సో part 1
పార్ట్ 1లో వీ హ్యావ్ ఇండియా యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అని. అంటే కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి ఉంటుంది. అంటే ఇండియా బౌండరీస్ గురించి, స్టేట్స్ గురించి, డిమార్కేషన్స్ గురించి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీలో పార్ట్ 1 ఉంటుంది. పార్ట్ 2లో యూ విల్ ఫైండ్ సిటిజన్షిప్. ఓకే, అంటే ఇండియా యొక్క సిటిజన్స్ ఎవరు, నేషనలైజేషన్ వల్ల, బర్త్ వల్ల, డిసెంట్ వల్ల. పేరెంట్స్ ఇండియన్స్ అయితే చిల్డ్రన్ కూడా ఎన్ని ఇయర్స్ తర్వాత ఇండియన్స్ అవ్వచ్చు, ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇలా సిటిజన్షిప్ ప్రొవిజన్స్ అనేవి పార్ట్ 2లో ఉంటాయి. పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఐ రిపీట్ అగైన్. పార్ట్ 1లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, ఓకే, ఆర్టికల్ 1 to 4లో ఉంటుంది. పార్ట్ 2లో సిటిజన్షిప్ గురించి ఉంటుంది, ఆర్టికల్ 5 to 11. అండ్ పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద పార్ట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఈ సైడ్లో మీకు పిక్చర్ కనిపిస్తుందా, ఇట్ సేస్ మాగ్నా కార్టా అని చెప్పి. సో వాట్ ఈస్ మాగ్నా కార్టా అంటే, మాగ్నా కార్టా వాజ్ ద ఫస్ట్ డాక్యుమెంట్, ఒఫీషియల్ డాక్యుమెంట్. అది ఎప్పుడు కింగ్స్ ఉన్న టైంలో, అంటే మీకు ఈజీగా బ్రేక్ డౌన్ చేస్తున్నాను. కింగ్స్ ఉన్న టైంలో, నాట్ ఇన్ ఇండియా, ఇట్ ఒరిజినేటెడ్ ఇన్ బ్రిటన్ అనమాట. సో ఇది ఇంగ్లాండ్లోని ఒక ఫౌండేషనల్ డాక్యుమెంట్ అనమాట. రైట్స్ గురించి ఫస్ట్ టైము 1215లో, ద ఇయర్ వాజ్ 1215. ఓకే, అంటే వే ముందు ఎప్పుడో 1215లో దీన్ని ఇంగ్లాండ్లోని ఒక ఒఫీషియల్ డాక్యుమెంట్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అందులో ఆ డాక్యుమెంట్లో రైట్స్ గురించి ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని అంటే రైట్స్ గురించి ఉన్న డాక్యుమెంట్లు, దట్ వాజ్ ద ఫస్ట్ డాక్యుమెంట్ అనమాట. సో అందుకే మనం దీన్ని మాగ్నా కార్టా అని పిలుస్తామన్నమాట. సో మాగ్నా కార్టా అంటే ఫస్ట్ డాక్యుమెంట్ దట్ వాస్ ఒఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇంగ్లాండ్ ఫర్ రైట్స్. సో మాగ్నా కార్టా అని నార్మల్గా, అంటే ఇన్ జనరల్ టర్మ్స్లో ఫండమెంటల్ రైట్స్ని మాగ్నా కార్టా ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు అనమాట. అదే సో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా, అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కాన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో ఒరిజినల్గా వీ హ్యాడ్ 395 articles, 22 parts and 8 schedules. Yes, Madhu garu. And originalga we had 7 fundamental rights. Okay. మనం ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దిస్ ఇస్ అ లిటిల్ ట్రిక్ దట్ వీ హ్యావ్. ఓకే, ఒరిజినల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. సో చెప్పాను కదా, అన్ని ఆర్టికల్స్ నంబర్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం చాలా కష్టం. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ షార్ట్ కట్స్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ABCDEF ఈజీ గుర్తుపెట్టేసుకోవచ్చు. ఏ, ఆల్ ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్, లేదంటే ఆల్ ఈక్వాలిటీ అనుకుందాం. సో ఓకే, సో 14 to 18కి మనకి ఏ ఆర్టికల్స్ ఉంటాయి, ఏ, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇవి 4 ఆర్టికల్స్ అనమాట. దీని గురించి విల్ గో ఇన్ డెప్త్, బట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవడానికి 14 to 18 4 ఆర్టికల్స్ ఆల్ ఆర్ ఈక్వల్ మీద ఉంటాయి. నెక్స్ట్ 19 to 22 డి, బేసిక్ ఫ్రీడమ్. ఓకే, బేసిక్ ఫ్రీడమ్. ఫస్ట్ ఆల్ ఆర్ ఈక్వల్, ఏ, ఆల్ ఆర్ ఈక్వల్. బి, బేసిక్ ఫ్రీడమ్, అంటే ఈ 19 to 22లో ఫ్రీడమ్ గురించి ఉంటుంది. అండ్ సి, చైల్డ్ లేబర్ అని గుర్తుపెట్టుకుందాం. 23 and 24 క్రుయాలిటీ ఆర్ చైల్డ్ లేబర్, మీ ఇష్టం, మీకు ఏది ఈజీగా అర్థమవుతుంది అని. అంటే 23 and 24 చైల్డ్ లేబర్. అండ్ డి, డివినిటీ అంటే రిలీజియన్. సో రిలీజియన్ బేస్డ్ మీద 25 to 28. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ, ఎడ్యుకేషన్ 29 and 30. నెక్స్ట్ ఎఫ్, ఫేర్నెస్, ఆర్టికల్ 32. ఓకే, 33 నుంచి కొంచెం మారుతాయి. సో ABCDEFలో 32 ఒకటే పెడదాం అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి నాతో పాటు లెట్స్ గో. ఏ, ఆల్ ఆర్ ఈక్వల్ 14 to 18. బి, బేసిక్ ఫ్రీడమ్ 19 to 21. సి, చైల్డ్ లేబర్ 23, 24, ఓన్లీ 2 ఆర్టికల్స్ 23, 24. డి, డివినిటీ 25 to 28. ఈ, ఎడ్యుకేషన్ 29 to 30. ఎఫ్, ఫేర్నెస్, ఆర్టికల్ 32. ఓకే, సో
నేను యాక్చువల్లీ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! లైక్ వి హావ్ 7 ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి. బట్ ఇక్కడ 6 కనిపిస్తున్నాయి అనంటే యెస్. వి యాక్చువల్లీ హాడ్ 7 ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో, ద 7th ఫండమెంటల్ రైట్ ఇస్ ద రైట్ టు ప్రాపర్టీ. ఓకే. ఇది రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ద రైట్ టు ప్రాపర్టీ వాస్ ద 7th ఫండమెంటల్ రైట్. ఓకే. ఇది ఆర్టికల్ 31లో ఉండేది. 31 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. క్లియర్? ఇది అర్థమైందా? కెన్ ఐ సీ యువర్ థమ్స్ అప్స్ మెసేజెస్? ఓకే. ఆల్రైట్. ద రైట్ టు ప్రాపర్టీ అనేది ఒరిజినల్‌గా ఆర్టికల్ 31 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఉండేవి. అయితే దెన్ అగైన్ మళ్ళీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976లో దీన్ని అబాలిష్ చేశారు యాజ్ అ ఫండమెంటల్ రైట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. రైట్ టు ప్రాపర్టీని ఇట్ వాస్ యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్ అనమాట. అంటే అందరికీ ఒక బేసిక్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఉండాలి అని చెప్పి ఒరిజినల్గా ఫండమెంటల్ రైట్స్గా పెట్టారు. ఎవరు? మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు. అయితే మనందరికీ తెలిసిందే కదా, ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్గా ఇచ్చామని అంటే దెర్ ఈస్ అ హై ఛాన్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేసి. అందుకే రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31లో ఉన్న రైట్ టు ప్రాపర్టీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976లో దీన్ని ఫండమెంటల్ రైట్గా క్యాన్సిల్ చేసి లీగల్ రైట్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే. లీగల్ రైట్ ఇది రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. లీగల్ రైట్ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 300A. ఓకే. క్విక్గా ఒకసారి మర్చిపోకుండా చాట్ బాక్స్లో టైప్ చేస్తారా ఫాస్ట్గా? సారీ, 1 సెకండ్. 42nd కాదు, 44th. మై బ్యాడ్. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. ఆర్టికల్ 300A క్లాజ్ A. 300 క్లాజ్ A. ఆల్రైట్. ఇక్కడ వరకు మీకు క్లియర్గానే ఉందా? Helsa, can you repeat 44 CCA? ఓకే షూర్ అన్న. సో రైట్ టు ప్రాపర్టీని ఒరిజినల్గా వీ హ్యాడ్ ద రైట్ టు ప్రాపర్టీ యాజ్ అ ఫండమెంటల్ రైట్. ఓకే. సో ఫండమెంటల్ రైట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దే వాజ్ అ హై ఛాన్స్ ఆఫ్ ద రైట్ టు ప్రాపర్టీ బీయింగ్ మిస్యూజ్డ్ అనమాట. ఓకే. The right to property was originally in Article 31 of the Indian Constitution. 31 అంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కింద వస్తుంది కదా, బికాస్ వీ సా ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏంటి? 12 to 35. ఎస్, 12 to 35 ఫండమెంటల్ రైట్స్. అయితే 31 ఇందులోనే ఉంది కదా. సో ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ యాక్చువల్లీ ఇనిషియలీ ఫండమెంటల్ రైట్ అనమాట. సో ఫండమెంటల్ రైట్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978లో దీన్ని అమెండ్ చేసి ఫండమెంటల్ రైట్ని సేమ్, అంటే అమెండ్ చేయడం అంటే ఇక్కడ ఇది కంప్లీట్గా తీసేయలేదు, ఫండమెంటల్ రైట్గా తీసేసి లీగల్ రైట్గా దీన్ని పెట్టారు. ఆల్రైట్. లీగల్ రైట్. ఆ లీగల్ రైట్ నంబర్ ఏంటి? ఆర్టికల్ 300A క్లాజ్ A. ఓకే. ఇప్పుడు క్లియర్గానే ఉందా అందరికి? ఆర్టికల్ 300 క్లాజ్ A. ప్లీజ్ క్లాజ్ A గుర్తుపెట్టుకోండి. కొన్ని వాటికి క్లాజెస్ చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే ఆప్షన్స్‌లో 300 కూడా ఇస్తాడు. 300 క్లాజ్ ఏ కూడా ఇస్తాడు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆర్టికల్ 300 క్లాజ్ ఏ ద రైట్ టు ప్రాపర్టీ వాస్ చేంజ్డ్ యాస్ ఎ లీగల్ రైట్. ఓకే. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్‌ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎందుకు 44th ఇంపార్టెంట్ అని అంటే 42nd టైంలో నేను చెప్పాను కదా! ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఉండేవారని యాస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో, ఆ టైంలో ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం వల్ల ఒక 2 ఇయర్స్ ఇండియా నేను ఐ విల్ కమ్ టు ఆర్టికల్ 32-35. అంటే అన్ని ఆర్టికల్స్ ఒకసారి మనం రీడింగ్ ఇచ్చాక ఐ విల్ కమ్ టు ద లాస్ట్ ఆర్టికల్స్. ఓకే. సో 1976లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఐఎమ్ షూర్ యూ ఆల్ మస్ట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇట్ అట్లీస్ట్. ఎమర్జెన్సీ ఒక 2 ఇయర్స్ కంప్లీట్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఉండేవారు. దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా ఉంది. అన్ అదర్ క్లాస్ వీ విల్ డిస్కస్ షూర్లీ అబౌట్ ఇట్. అయితే 1978 ఎలక్షన్స్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇందిరాగాంధీ గారు డిఫీట్ అవుతారనమాట. ఓకే. అండ్ జనతా పార్టీ గవర్నమెంట్ ఫస్ట్ టైం అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ 1947 నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూల్ చేసేది. అయితే 1978లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సీజ్ అ హ్యూజ్ డిఫీట్ అండ్ జనతా పార్టీ గవర్నమెంట్ అన్నది కోలియేషన్ గవర్నమెంట్స్ అంటే ఆ టైంలో ఇప్పుడు మనం కోలియేషన్ గవర్నమెంట్స్ చూస్తాం కదా, ఎన్డీఏ లాంటివి కోలియేషన్ గవర్నమెంట్స్. ఆ టైంలో కోలియేషన్ గవర్నమెంట్స్ ఫామ్ అయ్యి జనతా పార్టీ అంటే అన్ని పార్టీస్లో జనతా పార్టీకి లీడ్ వచ్చింది అనమాట. సో జనతా పార్టీ ని లీడ్ చేసింది మొరార్జీ దేశాయ్ గారు. సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978ని తెస్తాయి. ఓకే. యూ కెన్ రైట్ దిస్ సమ్వేర్. 1978లో జనతా పార్టీ లెడ్ బై మొరార్జీ దేశాయ్ brings the 44th Constitutional Amendment Act of 1978. Okay. Do you want me to repeat? ఎవరైనా రాస్తున్నారా? Or we can go with the other articles. इधर ही है क्या मतलब आसपास में अच्छा यू क्या तो कर ఎవరైనా అన్మ్యూట్ तो फिर आप इंतजार कर सकते ఓకే. యా. సో ఓకే, I'll repeat it again. Indira Gandhi was the Prime Minister in 1976 and due to 2 years ఎమర్జెన్సీ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎమర్జెన్సీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల there was a huge అంటే స్టేట్స్లో కానీ అంటే లీడర్స్లో కానీ ఒప్రెషన్లా స్టార్ట్ అయిపోయింది. దే స్టార్టెడ్ జైలింగ్ ఆల్ ద లీడర్స్ వర్ అగేన్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో 1978లో ఎమర్జెన్సీ 2 ఇయర్స్ తర్వాత ఎత్తేస్తారు. 1978లో ఎలక్షన్స్ అయినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ హిస్టరీ సీజ్ డిఫీట్. ఓకే. సో జనతా పార్టీ కోలియేషన్ గవర్నమెంట్, అది జనతా పార్టీకి ఎక్కువ అంటే కంపారిటివ్లీ ఎక్కువ ఓట్స్ వస్తాయి. సో జనతా పార్టీ గవర్నమెంట్ లెడ్ బై మొరార్జీ దేశాయ్ గారు became the next Prime Minister of India in 1978. సో 1978లో వాళ్ళు ఈ ఎమర్జెన్సీలో కొన్ని ప్రావిజన్స్ వల్ల ఎమర్జెన్సీని విధిస్తారనమాట. సో ఆ కరెక్షన్స్ అన్నీ చేస్తూ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే. ఎవరు? జనతా పార్టీ గవర్నమెంట్ లెడ్ బై మొరార్జీ దేశాయ్. అయితే ఇంకొక ఎడిషనల్ బిట్ ఏంటంటే అది కోలియేషన్ గవర్నమెంట్ అవ్వడం వల్ల ఎక్కువ కాలం నిలవలేదు. 1979లోనే జనతా పార్టీ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోయి అగైన్ అవర్ వెరీ ఫేమస్ ఇందిరాగాంధీ గారు కమ్స్ ఇన్ టు పవర్. ఆల్ రైట్, ఇక్కడ వరకు అర్థమైందా? కెన్ ఐ సీ యువర్ థమ్స్ అప్స్ ఆర్ ఎనీ మెసేజెస్? ఓకే. ఆల్ రైట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? సో ఐ విల్ మేక్ షూర్ దట్ నేను ఎక్కువ స్టోరీ లాగా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అంటే ప్లీజ్ డూ సెండ్ మీ మెసేజ్. ఐ కెన్ సీ యువర్ టెక్స్ట్. ఓకే. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఆర్టికల్స్ని ఒకసారి డీప్ డైవ్ చేసేద్దాము. ఓకే.
సిన్స్ ఇది ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి వి విల్ నాట్ గో ఇంటూ కంప్లీట్ డీటెయిల్. అంటే ఇదే ఆర్టికల్ ఫండమెంటల్ రైట్స్ క్లాస్ని వి విల్ హ్యావ్ అన్ అదర్ క్లాస్, అంటే ఇంకొక రోజు వీళ్ళు తీసుకుందాం ఇన్ డెప్త్, వేర్ ఇది ఇంట్రడక్షన్ క్లాస్ లాగా, అది ఇన్ డెప్త్ క్లాస్ లాగా, వేర్ వి విల్ డిస్కస్ ఇన్ డెప్త్ కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్స్, సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ అవన్నీ కూడా తీసుకుందాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ 12 మనం గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ 12 to 35 కదా. సో ఇక్కడ మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తారా ఆర్టికల్స్ ఈక్వాలిటీ క్లాజ్ ఆర్టికల్ 14 నుండి వచ్చింది, మరి 12 సంగతి ఏంటి అని ఎవరు చూడలేదా? ఓకే, సో ఆర్టికల్ 12 అనేది డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఏ టెరిటరీలో ఈ ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ అవుతాయి అని స్టేట్ని డిఫైన్ చేస్తుంది అనమాట. సో నేను ఇది బ్రీఫింగ్ ఇస్తాను, విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇన్ కేస్ ఇది మీరు ఫండమెంటల్స్ ఆల్రెడీ కవర్ చేసేసారు, ఐఎమ్ ఆల్రెడీ వే అహెడ్ అని అంటే దెన్ యూ కెన్ డెఫినెట్లీ రీడ్ ద మ్యాటర్, కేసెస్ చదవచ్చు. ఓకే, డెఫినేషన్ ఆఫ్ స్టేట్ బ్రీఫ్ ఇస్తాను. ఆర్టికల్ 12 అంటే ఏ పార్ట్స్ ఆఫ్ ద అంటే స్టేట్ అంటే ఏంటి, అసలు టెరిటరీ అంటే ఏంటి, ఎంతవరకు ఈ ఫండమెంటల్ రైట్స్ అప్లికబుల్ అవుతున్నాయి అని డెఫినేషన్ ఆఫ్ స్టేట్లో మనకి నీట్గా దీన్ని చెప్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 13 డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఓకే బ్రీఫ్గా చెప్పాలంటే పార్లమెంట్ మనకి యాక్ట్స్ అండ్ లాస్ తెస్తుంది కదా. సో యాక్ట్స్ అండ్ లాస్ తెచ్చినప్పుడు ఏ యాక్ట్స్ అగేన్స్ట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా రిపల్సివ్ యాక్ట్ ఒకటి తెచ్చింది, అంటే వెరీ ఒప్రెసివ్ యాక్ట్ ఒకటి పార్లమెంట్ తెచ్చింది. అయితే పార్లమెంట్కి ఎవరొకళ్ళు చెక్ చేయాలి కదా, అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కదా. అంటే మీరు ఈ ఫండమెంటల్ రైట్స్ని అంటే ఎన్క్రోచ్ చేస్తూ ఏ ఆర్టికల్ తెగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని మనం ఎలాగ చూపిస్తాము, త్రూ స్పీకింగ్, సోషల్ మీడియా పోస్ట్, న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఇలా మనం మన స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని లైక్ వి యూజ్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ బ్యాన్ ఆఫ్ ఆల్ న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ అండ్ సోషల్ మీడియా పెద్ద యాక్ట్ తెచ్చింది అనుకోండి, ఇజంట్ ఇట్ అబ్రోగేషన్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్? యు ఆల్ యాక్సెప్ట్ ఇట్? నో, మన ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ని ఈ పార్లమెంట్ ఒక చాలా రిపల్సివ్ యాక్ట్ తెచ్చిందంటే ఇట్స్ కర్టైలింగ్ ఆ రైట్ టు ఫ్రీడమ్ కదా. ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ గెటింగ్ కర్టైల్డ్ కదా. సో అలాంటి రిపల్సివ్ యాక్ట్స్ కాకుండా సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ ఈ ఆర్టికల్ని యూజ్ చేసి ద సుప్రీం కోర్ట్ విల్ సీ ద ఆర్టికల్స్ దట్ ఆర్ will see the laws that are abrogating the fundamental rights. ఇక్కడ ఉంది చూడండి, it prohibits the state from enacting laws that abridge fundamental rights. అంటే జ్యుడిషియల్ రివ్యూ అంటే సుప్రీం కోర్టు ఇన్ కేస్ ఆఫ్ పార్లమెంట్ ఏమైనా రిపల్సివ్ యాక్ట్ తెచ్చిందంటే ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వకుండా ఇట్ విల్ స్టాప్ త్రూ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 13 విచ్ ఇస్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, సో ది జ్యుడిషియల్ రివ్యూ మీద యాక్చువల్లీ చాలా కేసెస్ వచ్చాయి. లైక్ ఐ సెడ్ వి విల్ గో ఇన్ డెప్త్ ఆన్ లేటర్ పీరియడ్. బట్ ఇది కోర్ జస్ట్ మీరు అర్థం చేసుకోండి. ఆర్టికల్ 13 అంటే జ్యుడిషియల్ రివ్యూ, ద డాక్ట్రిన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, వేర్ దిస్ 13లో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ద స్టేట్ అని ఉంటుంది. స్టేట్ అంటే ఒక స్టేట్ అని కాదు, అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ స్టేట్ అంటే కంట్రీ. ద కంట్రీ షుడ్ నాట్ డూ ఎనీ లాస్ దట్ ప్రొహిబిట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. ఒకవేళ తెచ్చినా సరే జ్యుడిషియల్ రివ్యూ పవర్ అంటే దిస్ పవర్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ వెస్టెడ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఏవైనా లాస్ తెచ్చిందంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా స్ట్రైక్ డౌన్ చేసేయచ్చు. ఓకే, ఈ పార్ట్ మీకు అర్థమైందా?
ఓకే. ఓకే. చదవా? మీకు ఎక్కడైనా అర్థం కాలేదు, కొంచెం డిఫికల్ట్‌గా ఉంది అర్థం చేసుకునే ఏంటంటే ప్లీజ్ సెండ్ మీ ఎ మెసేజ్. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. ఐల్ బీ హ్యాపీ టు డూ ఇట్ ఫర్ యూ. కానీ అర్థం కాలేదు అంటే అలా డెఫినెట్‌గా ఉండద్దు. ఓకే. ఆర్టికల్ 13 మనం చూసాము. జస్ట్ మనకు అర్థమైంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఆ పేరులోనే మీకు అర్థం అవ్వాలి. జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ సుప్రీం కోర్ట్. ఇట్ రివ్యూస్ the acts made by the Parliament of India. Okay. Next, Article 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ చూసాము. సో ఆర్టికల్ 14 to 18లో మనకి మేజర్ ఆర్టికల్స్ అనేది కనిపిస్తాయి. సో అది యాక్చువల్లీ ఫండమెంటల్ రైట్స్ చూడడానికి ఇన్నే ఉన్నాయి కానీ దానికి చాలా ప్రావిజన్స్, రికమెండేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం విల్ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్ యాజ్ బ్రీఫ్లీ యాజ్ పాసిబుల్ ఫర్ యూ. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. యూ హ్యావ్ టు మనం ఆర్టికల్స్ చదివేశాక అది ఇన్డెప్త్గా మీరు అనలైజ్ చేయాలి. ఓకే. సో రైట్ టు ఈక్వాలిటీ. సో ఆర్టికల్ 14 ఇస్ ఈక్వాలిటీ బిఫోర్ లా. దెర్ ఆర్ టూ థీమ్స్, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ ఒకటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద క్రైమ్ చేసినా, చిన్న క్రైమ్ చేసినా ఎమ్మెల్యే కొడుకు అని చెప్పి, ఎంపీ కొడుకు అని చెప్పి చాలాసార్లు ఏంటంటే వాళ్ళకి పనిష్మెంట్స్ తగ్గించేసి ఇస్తారు. బట్ అదే ఒక కామన్ మ్యాన్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అయిందండి రోడ్ మీద, అదే కామన్ మ్యాన్ వల్ల అయిందనుకోండి, అన్ని సెక్షన్స్ తీసేసి దానికి లేనిపోని సెక్షన్స్ అన్నీ పెట్టేసి హై పనిష్మెంట్, రిగరస్ పనిష్మెంట్ ఇస్తారు కామన్ మ్యాన్కి. అదే యాక్సిడెంట్ ఒక ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకు చేశాడు అనుకోండి, అక్కడ హై ప్రొఫైల్ కేస్ అని ఎంత తొందరగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అలా చేయకుండా ఆర్టికల్ 14 ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఇక్కడ ఆఫ్టర్ లా అని కాదు, బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమే అని. అంటే అది ఎవరైనా సరే లా పరంగా వచ్చేటప్పటికి అందరినీ ఒకేలా ట్రీట్ చేయాలి అని చెప్పి ఈక్వాలిటీ బిఫోర్ లా అని ఉంటది. సెకండ్ క్లాజ్ ఏంటంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. అంటే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఇక్కడ సేమ్ అదే ఇన్సిడెంట్ తీసుకున్నాం, అందరికీ ఒకేలాగా పనిష్మెంట్ ఇవ్వాలి అన్నారు, అది ఓకే. ఇంకొకటి ఏంటంటే బట్ కొంతమందికి ఎక్సెప్షన్స్ ఇవ్వాలి కదా. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ అదే కేసులోని ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్ కానీ, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఇంక్లూడ్ అయ్యారు అనుకోండి, అప్పుడు పనిష్మెంట్ తగ్గించాలి కదా. సో లేదంటే ఒక మైనర్, జువెనైల్ అంటారు కదా, ఒక జువెనైల్ కానీ యాక్సిడెంట్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనుకోండి, సో అతనికి పనిష్మెంట్ తగ్గించాలి కదా. అండర్ 18కి జువెనైల్ కోర్ట్స్ అని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు అనుకుంటున్నాను. జువెనైల్ కోర్ట్స్ అని అండర్ 18లో ఎవరైనా క్రైమ్స్ చేస్తే వాళ్ళకి జువెనైల్ కోర్ట్స్ లో ట్రై చేసి జువెనైల్ ఇదిలో పెడతారనమాట, జువెనైల్స్లో పెడతారు. సో వాళ్ళకి పనిష్మెంట్ కొంచెం తగ్గుతుంది. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఈ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ద సేమ్ సర్కమ్స్టాన్సెస్. అంటే అందరూ ఇప్పుడు నేను ఎంపీ, ఎమ్మెల్యే అండ్ కామన్ మ్యాన్ ఇచ్చాను, వాళ్ళందరూ సేమ్ కేటగిరీ కింద ఉంటారు. బట్ అదే ఒక జువెనైల్ ఇంక్లూడ్ అయితే అప్పుడు అక్కడ అన్ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అయిపోతుంది. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే సేమ్ సర్కమ్స్టాన్సెస్లో ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి అని. ఓకే. ఈ పార్ట్ మీకు అర్థమైందో? ఆర్ ఇస్ ఇట్ ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఫర్ యూ? ఓకే. ఆల్ రైట్. ఓకే. అందరూ ఐ కెన్ సీ 54 మెంబర్స్ ఇన్ ద గ్రూప్. సో అందరూ యాక్టివ్గానే ఉన్నారు అనుకున్నాను. లైక్ లెట్స్ డూ అ క్విక్ యాక్టివిటీ. ఓపెన్ యువర్ చాట్ బాక్సెస్ నౌ. ఓపెన్ యువర్ చాట్ బాక్సెస్ అండ్ అందరూ చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఫాస్ట్గా ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారో ఫాస్ట్గా టైప్ చేయండి. మినీ కాన్స్టిట్యూషన్ ఇయర్తో పాటు
యెస్. 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 ఓకే. చెక్. బస్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. యెస్. 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 ఓకే. ఓకే. అందరూ యాక్టివ్‌గానే ఉన్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్ టు సీ. సో ఓకే. ఓకే. యాహ్! 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976. 44th వచ్చింది ఆఫ్టర్ జనతా పార్టీ కేమ్ టు పవర్. వాళ్ళు 42ndలో ఉన్న సారీ ఫస్ట్ టైం జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని లాస్ తెస్తారు. లాస్ తెచ్చినప్పుడు అది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోండి. 42nd ఇస్ 1976, 44th ఇస్ 1978. అక్కడ మీకు మధ్యలో 1 year గ్యాప్ వస్తది. 42-76, 44-78. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ ఈక్వాలిటీ బిఫోర్ లా. నెక్స్ట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఇందులో లేదు. ఇన్ కేస్ మీరు రాసుకుంటున్నారంటే డూ రైట్. ఆర్టికల్ 15 ఇస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ సర్టన్ గ్రౌండ్స్. సో ఆర్టికల్ 15 అంటే it is the prohibition of discrimination on certain grounds. A grounds of religion, race, caste, sex and birth. Okay, అంటే ఇందులోని the state shall not discriminate anyone on the grounds of, okay, ఆర్టికల్ 15 ఏంటంటే prohibition on the grounds of discrimination. Prohibition on certain grounds అని రాసుకోండి, లేదంటే prohibition on certain grounds. ఏ grounds? religion, race, caste, sex and birth. RRCSP. religion. నా స్క్రీన్ కనిపించట్లేదా అందరికీ? కనిపిస్తుందా? ఓకే, సో ఆర్టికల్ 15 ఇస్ okay, all right. So article 15 is prohibition on certain grounds. A grounds: religion, race, caste, sex and birth. Okay, very important. Religion, race, caste, sex and birth. RRCSB. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 16కి వెళ్ళిపోదాం. ఇది మీకు అర్థమై ఉంటుంది కదా, డిస్క్రిమినేట్ చేయకూడదు, అందరికీ అందరూ ఈక్వల్గానే ఉండాలి అని. రైట్ టు ఈక్వాలిటీ కింద ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పెట్టారు. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు ఆర్టికల్ 16. ఓకే, ఆర్టికల్ 16 ఏంటంటే one second. RRCSP. Religion, race, caste, sex and birth. Okay, yeah. So next let's go to article 16. article 16 ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే అందరూ ఎంప్లాయ్మెంట్ టైంలోని అందరూ ఈక్వల్గా ట్రీట్ అవ్వాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ టైంలోని నువ్వు ఈ అంటే హై ప్రొఫైల్ కేసెస్ అని, లేదంటే రికమెండేషన్స్ మీద వచ్చినవి అలాంటివి తీసుకోకుండా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పి ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఆర్టికల్లో ప్రావిజన్స్ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మనం చూస్తాం కదా. సో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు చాలా ఇయర్స్ నుండి వాళ్ళు అంటే లైక్ దే బీన్ అండర్ గోయింగ్ ఇంజస్టిస్ అని చెప్పి వాళ్ళకి స్పెషల్ ప్రావిజన్స్ అనేవి ఈ యాక్ట్లో ఇంట్రడ్యూస్ అవుతాయి. అంటే స్టేట్ ఎంప్లాయ్మెంట్ టైంలోని వాళ్ళకి అంటే ఒక ఎడ్జ్ని తేడానికి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఏంటి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు, లైక్ ద కంట్రీ కెన్ మేక్ ప్రావిజన్స్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ. అంటే ఇది అప్పుడు అది అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అవ్వదు. అంటే వాళ్ళకి కొంచెం ఒక పాజిటివ్, దీన్ని పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు అనమాట. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెగటివ్ డిస్క్రిమినేషన్కి
పాజిటివ్ డిస్క్రిమినేషన్‌కి ఉన్న తేడా ఏంటంటే, నెగెటివ్ డిస్క్రిమినేషన్ హోలీ అంటే ఈజ్ యువర్ నేమ్. రిలీజియన్ వల్ల, రేస్ వల్ల, కాస్ట్ వల్ల, బర్త్ వల్ల డిస్క్రిమినేట్ ఇంకా చేయడం. ఎంఎస్ పెట్టేస్తుంది పాజిటివ్ దానికేముంది డిస్క్రిమినేషన్ అంటే ఎంఎస్ పెట్టేస్తాను ఒక అయితే సెక్షన్ ఆఫ్ సొసైటీ కొన్ని ఇయర్స్ వరకు సప్రెస్ అయ్యారు. వాళ్ళకి కొంచెం బెటర్ ప్రావిజన్స్ తేవాలి అని పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేస్తారనమాట. సో ఆర్టికల్ 15 ఏంటంటే ఆర్టికల్ 16 ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్. ఓకే. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ క్లాజ్ ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్‌లో ఈ ఈ ప్రావిజన్స్ ఉన్నాయి కదా! అంటే ఇవి ఎస్సీ, ఎస్టీకి స్పెషల్ ప్రావిజన్స్ తెస్తారన్నాను కదా! అవి ఓన్లీ జాయినింగ్ టైమ్ అప్పుడు మాత్రమే కన్సిడర్ చేస్తారు. ప్రమోషన్స్ టైంలో అందరూ ఈక్వలే. ఓకే. ఆ క్లాజ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడి వరకు క్లియరేనా? అండ్ గో టు ద నెక్స్ట్ వన్. సో ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఆర్టికల్ 17 ఏమనుంది? అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ అని ఉంది కదా! సో అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ అంటే అన్‌టచబిలిటీ ఇప్పుడు మనం యాక్చువల్లీ ఇంకా చూస్తున్నాం అన్‌టచబిలిటీని. చాలా రూరల్ విలేజెస్‌లో నువ్వు వాళ్ళు ఈ కాస్ట్ అని చెప్పి కనీసం అదే బావిలోంచి వాటర్ కూడా తాగనివ్వరు. లేదంటే ఆ రోడ్స్‌ని కూడా యూజ్ చేయరు. బట్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్‌టచబిలిటీ ఏ ఫామ్‌లోని ఎంకరేజ్ చేయరు. ఏ ఫామ్‌లోని అనంటే ఒకళ్ళ రిలీజియన్‌గా కానీ, కాస్ట్‌లా కానీ, ఇంకా ఏ గ్రౌండ్స్ మీద అయినా సరే ఎలాంటి అబాలిషన్ మనం ఎంకరేజ్ చేయకూడదు. అంటే ఒకే ఇందులో ఉన్న ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అన్నానంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఇప్పుడు ఆ టైంలో 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు 400+ ఆర్టికల్స్ ఉన్నాయి. 400 ఆర్టికల్స్‌లో ఓన్లీ ఈ ఒక్క ఆర్టికల్‌కి ఏ సబ్ క్లాజు ఉండదు. అంటే ఇక్కడ 14 ఈక్వాలిటీ ఉంది. దానికి సబ్ క్లాజెస్ ఉన్నాయి. 14A, 14B, 14C అని. అన్ని ఆర్టికల్స్‌కి సబ్ క్లాజెస్ ఉంటాయి గానీ ఎక్సెప్ట్ అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీకి ఏ సబ్ క్లాజ్ ఉండదు. ఇట్ ఈస్ ద ఓన్లీ ఆర్టికల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సబ్ క్లాజ్. ఓకే. ఏది? ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్‌టచబిలిటీ. నెక్స్ట్ ఆర్టికల్ 18 వచ్చేసి ఇట్ ఈస్ ద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇది మీరు ఈజీగానే గుర్తుపెట్టేసుకోవచ్చు. టైటిల్స్ అంటే మనం ఏ టైటిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైంలో సర్ అని ఉండేది, లార్డ్ అని ఉండేది, లార్డ్ వైస్‌రాయ్స్‌కి ఉండే కదా! లార్డ్ మౌంట్ బ్యాటన్ అని, లార్డ్ కర్జన్, లార్డ్ రిపన్. లార్డ్ అన్నది టైటిల్. సో సర్. ఓకే. లేదంటే యువర్ హైనెస్ అని ఉండేది. క్వీన్‌కి యువర్ హైనెస్, యువర్ మాజెస్టీ అని ఇలాంటి టైటిల్స్ ఉండేవన్నమాట. సో ఆర్టికల్ 18 కింద అందరూ కాన్స్టిట్యూషన్‌లో ఈక్వలే. సో ఎవరికీ టైటిల్స్ ఉండకూడదు అని అబాలిష్ చేస్తాయి. అయితే ఎక్సెప్ట్ కొన్ని టైటిల్స్ ఏంటంటే అలౌడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీలోని చూస్తాం మనం గ్రూప్ క్యాప్టెన్, లెఫ్టినెంట్ కమాండర్, సో ఇలాంటివి పెట్టుకోవచ్చు. కొన్ని అంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. ఎక్సెప్ట్ ఆర్మీ పరంగా కొన్ని టైటిల్స్ దే ఆర్ యాక్సెప్టెడ్. బట్ ఆర్టికల్ 18 ఎక్స్క్లూజివ్లీ టాక్స్ ఫర్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకే. సో ఈ 4 ఆర్టికల్స్ అండర్ రైట్ టు ఈక్వాలిటీ మనం చదివేసాము. 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఫాస్ట్ వీల్ ఆల్సో గో విత్ దిస్. సో 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో 6 ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఆర్టికల్ 19లో వి హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్. ఓకే. సో మీరు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఒకసారి ఫాస్ట్గా టెక్స్ట్ చేస్తాను నాకు. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ డు వి హ్యావ్ నౌ కరెంట్లీ? 6. ఓకే. 6 ఎస్. సో ఫండమెంటల్ రైట్స్ 6 కదా. సో ఫ్రీడమ్స్ కూడా 6. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్? 6 ఫండమెంటల్ రైట్స్. సో హౌ మెనీ ఫ్రీడమ్స్ విల్ వీ హ్యావ్? 6 ఫ్రీడమ్స్. ఓకే. ఏ ఫ్రీడమ్? ఆర్టికల్ 19 క్లాజ్ ఏలో ఉంటాయి. ఓకే. ఆర్టికల్ 19 క్లాజ్ ఏలో ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6. ఓకే. సో ఫస్ట్ ఫ్రీడమ్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ
అంటే ఇప్పుడు నార్మల్‌గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ ఎ రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అని అంటారు కదా! సో, ఫస్ట్ ఫ్రీడమ్ ఏంటంటే ఫాస్ట్‌గా రాసేయండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. నెక్స్ట్ ఫ్రీడమ్ రైట్ టు అసెంబుల్ పీస్‌ఫుల్లీ. అసెంబుల్ పీస్‌ఫుల్లీ అంటే మనం పీస్‌ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్. వితౌట్ ఆర్మ్స్. వితౌట్ ఆర్మ్స్ అంటే మనం మీటింగ్స్ పెట్టుకోవచ్చు. కమ్యూనిటీ మీటింగ్స్, గ్యాదరింగ్స్ పెట్టుకోవచ్చు. వితౌట్ ఆర్మ్స్ అంటే వెపన్స్ లేకుండా. అంటే ఇప్పుడు మనం నార్మల్‌గా బయట మీటింగ్స్ పెట్టుకుంటాం. ప్రేయర్ మీటింగ్స్ గానీ, లేదంటే రివైవల్ మీటింగ్స్, లేదంటే ఏవైనా నార్మల్ ఇన్ జనరల్ ఏమైనా ఫెస్టివల్స్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. బట్ వీ హావ్ టు ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు అసెంబుల్ పీస్‌ఫుల్లీ. కాకపోతే వితౌట్ ఆర్మ్స్ అంటే అక్కడ ఏ వెపన్స్ మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే. నెక్స్ట్ థర్డ్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ. అసోసియేషన్స్, యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్. అసోసియేషన్స్ అంటే మీరు వినే ఉంటారు కదా! అసోసియేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని ఉంటుంది, లేదా వాకర్స్ అసోసియేషన్స్ ఉంటాయి, లేదంటే స్పోర్ట్స్కి సంబంధించి క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్స్ ఉంటాయి. సో అసోసియేషన్స్ కానీ యూనియన్స్ కానీ ట్రేడ్ యూనియన్స్, లేబర్ యూనియన్స్ అన్నీ ఉంటాయి కదా. అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ మీరు వినే ఉంటారు, కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉంటాయి దానికి. సో ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ. నెక్స్ట్ right to move freely within the territory of India. Right to move freely. Move freely అంటే ఇండియాలో అంటే మామూలుగా అంటారు కదా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియన్ టెరిటరీలో మన ఇష్టం, మనం ఎక్కడైనా తిరగొచ్చు విత్ ఇన్ ద ఇండియన్ టెరిటరీ. ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. ఓకే. అంటే ఎవరు నువ్వు ఈ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నావు, ఆ ప్లేస్కి ఎందుకు వెళ్తున్నావు అని క్వశ్చన్ చేయడానికి ఇది లేదు. బట్ ఇందులో ప్రావిజన్స్ ఉన్నాయి, కొన్ని ప్రావిజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. అంటే రియాలిటీలో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ మీరు వినే ఉంటారు కదా, అక్కడ ఇంకా కొంచెం వాళ్ళు క్యానిబలిజం ఉంటాయి. సో అలాంటి ఐలాండ్స్లోని సెంట్రల్ గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తుంది ఎంట్రీ. ఓకే. సో అలాంటి ఎక్సెప్షనలీ రేర్ కేసెస్ తప్ప ఇండియాలో ఉన్న టెరిటరీ అంతా తిరగడానికి ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. ఓకే. నెక్స్ట్ రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్. రిసైడ్ అండ్ సెటిల్ అంటే సేమ్ మూవ్ ఫ్రీలీ లాగే రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్. రిసైడ్ అండ్ సెటిల్ అంటే ఇండియాలోని ఎక్కడైనా రిసైడ్ అవ్వచ్చు, సెటిల్ అవ్వచ్చు, రెంటెడ్ హౌస్లో ఉండొచ్చు, ఓన్ హౌస్ తీసుకోవచ్చు. ఓకే. ఓన్ హౌస్ అంటే మళ్ళీ అక్కడ ప్రాపర్టీ వచ్చేస్తుంది, లీగల్ రైట్. సో మేబీ రిస్కీ, బట్ యూ కెన్ మూవ్ ఫ్రీలీ అండ్ యూ కెన్ రిసైడ్ ఎనీవేర్ యూ వాంట్. బిజినెస్ ఎక్కడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ యూ కెన్ సెటిల్ ఎనీవేర్ దట్ యూ వాంట్. ఓకే. అండ్ నెక్స్ట్ 6th ఆర్టికల్ వచ్చేసి రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే జాబ్, ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. ఓకే. సో మన ఈ ఫండమెంటల్ రైట్ ఏంటంటే మనం ఎలాంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లీగల్. అంటే ఇల్లీగల్గా నేను ఏ ప్రొఫెషన్ అయినా చేయొచ్చు అండ్ ఇల్లీగల్గా మనం డ్రగ్ స్మగ్లింగ్ అన్నీ చేయకూడదు కదా. సో లీగల్గా యూ కెన్ ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్, ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ ట్రేడ్లో కూడా యూ కెన్ పార్టిసిపేట్ అనమాట. దిస్ ఇస్ ద 6 ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫండమెంటల్ రైట్లో 1907 కూడా ఉండేది, సేమ్ ఫండమెంటల్ రైట్స్ లానే. సేమ్ 19లో 7 కూడా ఉండేది, రైట్ టు ప్రాపర్టీ. ఓకే. బట్ రైట్ టు ప్రాపర్టీని మనం ఎప్పుడు డిలీట్ చేసాము, 44th అమెండ్మెంట్లో డిలీట్ చేసాం కదా. సో 19 క్లాజ్ F కూడా డిలీట్ అయిపోయింది. ఓకే. ఈ పార్ట్ మీకు అర్థమైంది కదా. ద రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్లోనే ఉంది, ఆర్టికల్ 31 లాగా. మళ్ళీ 19Fలో కూడా ఉన్నది. దీస్ టూ వర్ డిలీటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మేడ్ యాజ్ అ లీగల్ రైట్ ఇన్ ఆర్టికల్ 300A. ఓకే. సో మీరు సేమ్ ఫండమెంటల్ రైట్స్ 7 ఉండేవి 6గా చేశారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఫ్రీడమ్స్ కూడా 7 ఉండేవి 6గా చేశారు. రెండు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1970 ఫినిష్ చేయాలి. 1978. ఎస్. ఆల్ రైట్. ఎస్ 1978. ఓకే. వీళ్ళందరూ అటెంటివ్గానే ఉంటున్నారు.
సో ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్, ఈ రైట్ టు ఫ్రీడమ్ అన్నవి ఇదే బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, ద ఫ్రీడమ్స్ ఫ్రమ్ ఆర్టికల్ 19 to 21 అన్నవి సేమ్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్. ఈ రైట్ టు ఫ్రీడమ్ లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని ఏంటి అక్క అన్ని వెరీ ఇంపార్టెంట్ అనేస్తుంది అనుకోకండి, వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో ఆర్టికల్ 20 and 21 మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫండమెంటల్ రైట్స్ చదివారంటే ఆర్టికల్ 20, 21 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్టికల్ 20 and 21 ఇన్ కేస్ ఒక ఎమర్జెన్సీ అన్నది నేషన్ వైడ్గా విధించారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్ అవుతుంది, లేదంటే ఒక అగ్రెషన్ అవుతుంది ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది అనుకోండి. వార్ లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అని కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. అది మనం లేటర్ పార్ట్ లో డిస్కస్ చేద్దాము. అయితే ఎమర్జెన్సీ, ఒక వార్, ఒక రెబెలియన్ అంత వచ్చినా సరే ఆర్టికల్ 20 and 21 మాత్రం సస్పెండ్ అవ్వవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయిపోతాయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఉందనుకోండి, వార్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ మై ఫండమెంటల్ రైట్ టు రిసైడ్ ఎనీవేర్ అని చెప్పి వార్ అవుతున్న ప్లేసెస్ మనం వెళ్ళలేం కదా. సో వార్ ఆర్ ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతాయి వెన్ దెర్ ఇస్ అ ప్రావిజన్ ఫర్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయ్యింది ఇండియాలోని అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా సస్పెండ్ అయిపోతాయి. అయితే అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆర్టికల్ 20 and 21 ఎప్పటికీ సస్పెండ్ అవ్వలేవు. ఓకే, ఆర్టికల్ 20 and 21. ఈ ఆర్టికల్ 20 and 21 ఏంటి? ఆర్టికల్ 20 అంటే సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ ఆర్బిటరీ క్రిమినల్ లా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వార్ అవుతుంది అనుకోండి, వార్ అవుతుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ అవర్ రైట్ అగేన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్. ఓకేనా? అంటే వార్ అవుతున్నా, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నా సరే మనము అంటే మనకి ఆ వార్లోని ఎలాంటి ఇది లేదు, బట్ అదే ప్లేస్లో మనం ఉంటున్నాం అనుకోండి, మనల్ని అరెస్ట్ చేయలేరు. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్. అండ్ ఆర్టికల్ 29 ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అంటే ఎవరు ఎంత వార్ అయినా సరే ఒక ప్రాణం తీయడానికి యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ అని చెప్పేసి ఆర్టికల్ 20 and 21 వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 20 ఏంటంటే ఎలాంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ లో ఉన్నా సరే ఆర్బిటరీ అరెస్ట్ చేయకూడదు, అంటే ఎవరిని పడితే వాళ్ళు అరెస్ట్ చేయకూడదు. అండ్ ఆర్టికల్ 21 ఇస్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అంటే ఇట్ ఈస్ అవర్ రైట్ టు లైఫ్, అంటే మనం బతకడం ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. సో అది వార్ టైంలోని సస్పెండ్ చేయకూడదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 20 and 21. ఇది చాలాసార్లు బిట్ అడిగాడు ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో కూడా ఎలాంటి ఆర్టికల్స్ సస్పెండ్ అవ్వవు అంటే ఎక్స్క్లూజివ్లీ ఆర్టికల్ 20 and 21. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 21లో యాక్చువల్లీ ఆర్టికల్ 21 స్కోప్ చాలా ఎక్కువ, లైక్ లిటరలీ సమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 38 ఉన్నాయి. ఓకే, ఇది ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఇట్ పర్సనలీ ఐ డూ లెట్ మీ నో. 38 ఆర్టికల్స్ నేను పర్సనల్గా యూనో ఐ యాడ్ ఇట్ ఇన్ ద పీపీటీ. సో ఆర్టికల్ 21లో 38 ఉన్నాయి. అంటే రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు డీసెంట్ బరియల్ అండ్ క్రిమేషన్, రైట్ టు మ్యారీ, రైట్ టు డై విత్ డిగ్నిటీ, ఇలాంటి ఆర్టికల్స్ చాలా ఉన్నాయన్నమాట. 38 ఉన్నాయి రైట్ టు లైఫ్ కింద. ఓకే, సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ని తెచ్చారు. ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ కూడా ఆల్మోస్ట్ ఆర్టికల్ 21 లాగే. ఓకే, అండ్ ఇంకోటి ఆర్టికల్ 20లో మీరు ఇక్కడ టర్మ్స్ చూసారా? నో ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, నో డబుల్ జెపర్డీ, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని. సో ఈ పార్ట్స్ ఏంటంటే నో డబుల్ జెపర్డీ అంటే ఆల్రెడీ ఒక క్రైమ్కి పనిష్మెంట్ సర్వ్ చేసేసాక మళ్ళీ అదే క్రైమ్కి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక యాక్సిడెంట్ చేశారనుకోండి, వాళ్ళకి అది చిన్న మైనర్ యాక్సిడెంట్ వల్ల ఒక 1 month మీరు జైల్ ఉండాలి అని అన్నారనుకోండి. 1 month టర్మ్ అయిపోయింది. టర్మ్ అయిపోయినాక మళ్ళీ అదే యాక్సిడెంట్ కేసులోని ఆ పర్సన్కి పనిష్మెంట్ ఇవ్వకూడదు. సో నో డబుల్ జెపర్డీ, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, నో డబుల్ జెపర్డీ. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని అంటే ఎవరికి వాళ్ళే లైక్
వాళ్ళంతటికి వాళ్ళే పనిష్మెంట్ తీసుకోకూడదు. ఓకే. అండ్ ఇలాంటి కొన్ని టర్మ్స్‌ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, డబుల్ జెపర్డీ, అంటే వాళ్ళంతటికి వాళ్ళే విట్‌నెస్ లాగా. అంటే నేనే కోర్ట్‌లోని లైక్ వాళ్ళు విట్‌నెస్ ఇస్తారు కదా! సో, పనిష్ ఆహ్, తప్పు చేసిన వాళ్ళే విట్‌నెస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తదనమాట. నో సెల్ఫ్ ఇన్‌క్రిమినేషన్ అనంటే. ఓకే. సో, ఇలాంటి క్లాజెస్ మనం చూస్తాము. అండ్ 22 ప్రొటెక్షన్ అగైన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, దిస్ ఇస్ ఆల్సో ఆల్‌మోస్ట్ సిమిలర్. సో, అండ్ ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఓకే. స్లైడ్‌లో ఎన్నో ఉన్నాయి. బట్ వి విల్ జస్ట్ గో త్రూ ద జిస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే. బేసిక్ ఫ్రీడమ్స్ మనం చూసాము. నెక్స్ట్ క్రుయల్టీ, చైల్డ్ లేబర్ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. చైల్డ్ లేబర్ అంటే ఇట్ కమ్స్ అండర్ రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఓకేనా? రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌లో ఏమని ఉంటదంటే రెండే 2 ఉంటాయండి. ఆర్టికల్ 23, ఆర్టికల్ 24. ఆర్టికల్ 23 ఏంటంటే చైల్డ్ లేబర్ ఫోర్స్డ్ లేబర్ అన్నది మనము ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండర్ 14 ఇయర్స్ సారీ 24. దిస్ ఇస్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 24లో వన్ సెకండ్. ఆర్టికల్ 24లోని వి సీ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అన్నమాట. సో, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ పెట్టినా నూనె ఆఫ్ చిల్డ్రన్. వన్ సెకండ్. కెన్ యూ ప్లీజ్ ఆల్ టెక్స్ట్ ఇన్ ది మెసేజెస్ ఏ ఆర్టికల్స్ ఎమర్జెన్సీ టైంలో కూడా సస్పెండ్ అవ్వవు. Yes, Article 20 and 21. 20 and 21. Yes. Okay. So, next వచ్చేసి Article 24. Article 24 is the prohibition of employment in children in factories. అంటే కొన్ని డేంజరస్ ఇవి ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ లాంటివి. అందులోని ఎక్కువ చిల్డ్రన్ యాక్చువల్లీ తీసుకుంటారు. కాస్మెటిక్ మైనింగ్స్ ఎందుకు తీసుకుంటారంటే ఆ మైనింగ్ లోనికి ఆ లోపలికి వెళ్ళడానికి చిల్డ్రన్ అంటే చాలా ఈజీగా యాక్సెసిబుల్. అండ్ ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్‌కి తక్కువ ఖర్చులోనే అయిపోతది అని చెప్పేసి, అంటే లైక్ అడల్ట్స్ అంటే ఎక్కువ కాస్ట్ ఇవ్వాలి కదా! చిల్డ్రన్ అంటే తక్కువలో అయిపోతదని చెప్పి ఎక్కువ పీపుల్ చిల్డ్రన్‌ని ఇలాంటి డేంజరస్ ఫ్యాక్టరీస్‌లోని ఎంప్లాయ్ చేస్తారనమాట. ఎంప్లాయ్ చేసినప్పుడు ఈ ఆర్టికల్ ఏంటంటే ప్రొహిబిట్స్ ద ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే 14 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ, 14 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ లైక్ దే షుడ్ బి ప్రొహిబిటెడ్ ఫ్రమ్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ యాక్ట్స్ మీరు వినే ఉంటారు కదా! సో, ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 24 అనమాట. సో, ఆర్టికల్ 23 ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ట్రాఫిక్ అంటే మీరు వినే ఉంటారు కదా, లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి లాస్ అన్నీ అవుతున్నాయి. లైక్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, లేదంటే ఉమెన్‌ని ప్రాస్టిట్యూషన్‌లోకి అమ్మేస్తున్నారు. దేవదాసి సిస్టమ్ మీరు వినే ఉంటారు. సో, ఇది ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ఏంటంటే ఇట్ ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనమాట. ఎక్స్‌క్లూజివ్‌లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. అంటే బాండెడ్‌గా కొంతమంది ఏంటంటే వాళ్ళు లైక్ ఫోర్స్‌గా లేబర్ చేయించుకుంటారు. లైక్ వాళ్ళ పిల్లల్ని కూడా తీసేసుకుంటారు. సో, దిస్ ఇస్ ఆర్టికల్ 23. యెస్, ఆర్టికల్ 23 ఇస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫికింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఆర్టికల్ 24 ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. ఓకే. దిస్ ఇస్ ద 23, 24. అండ్ నెక్స్ట్ డివినిటీ ఆర్ ధర్మ మనం చూసాం. డి అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్‌లో ఫాస్ట్‌గా విల్ గో త్రూ ద జిస్ట్ ఆఫ్ ఇట్. మనకి 25లో ఏమని ఉంటదంటే ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఎనీ రిలీజియన్‌లో ప్రొఫెస్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, అండ్ ప్రాపగేట్ కూడా చేయొచ్చు. సో, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఏంటంటే మన రిలీజియన్‌ని మనం అంటే మనం ఫాలో అవ్వడమే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో అవర్ రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్
practice and propagate our religion. Okay, so this is article 25. And article 26 ఏంటంటే it is the freedom to manage religious affairs. అంటే రిలీజియస్ అఫైర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని చూస్తారు కదా, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కనిపిస్తాయి, రామకృష్ణ మిషన్ అని, లేదంటే ఇస్కాన్ కానీ ఇలాంటి కనిపిస్తాయి కదా. సో ఈ రిలీజియస్ డినామినేషన్స్ అన్నవి మీరు ఈ రిలీజియస్ డినామినేషన్స్ అన్నవి మీరు ఫ్రీగా మేనేజ్ చేసుకోవచ్చు అని. we see these institutions kada, like in general. So it is also their right to manage religious affairs. And also article 27 ఏంటంటే freedom from taxation from for promotion of a religion. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ పరంగా జరుగుతున్న యాక్టివిటీస్లో వాళ్ళకి కొంచెం అమౌంట్ వస్తుంది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫరింగ్స్లో కానీ, లేదంటే ఎంతో కొంత వేస్తారు కదా, లైక్ డొనేషన్స్ చేస్తారు కొంతమంది. సో అలాంటి అమౌంట్స్కి ట్యాక్స్ పడదు. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఎక్కువ అమౌంట్ ఎవరైనా తీసుకుంటున్నారు అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. బట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్లోని ఇన్కమ్ ట్యాక్స్ అన్నది పడదు అనమాట. ఓకే, దట్ ఈస్ ఆర్టికల్ 27. అండ్ ఆర్టికల్ 28 ఏంటంటే ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ స్టేట్ ఫండింగ్లో ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అంటే కంట్రీ, లైక్ ఏ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఒక కంట్రీ అంటే 100% స్టేట్ ఫండ్స్తోనే వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి కంట్రీ ఫండ్ చేస్తుంది, కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ అయినా చూడొచ్చు, రామకృష్ణ మిషన్, స్టేట్ కంట్రీ అన్నది కొంచెం ఫండ్స్ ఇస్తుంది, బట్ 100% అది ఓన్లీ ఫండ్స్ మీదే రన్ అవ్వకూడదు. లైక్ ఫుల్లీ ఎయిడెడ్ అని టర్మ్ ఉంటుంది కదా, ఫుల్లీ ఎయిడెడ్, ఫుల్లీ ఫండెడ్ అని. అలాంటి రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఫుల్లీ ఫండెడ్గా వర్క్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎథ్నిసిటీ, ఇవి కూడా 2 ఆర్టికల్స్ ఉన్నాయి, దట్ విల్ గో విత్ జస్ట్ అనమాట. సో 29 ఏంటంటే ఇవి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కింద వస్తుంది. ఓకే, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఎందుకన్నా అంటే దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మైనారిటీ సెక్షన్స్ అనమాట. మైనారిటీ సెక్షన్స్ అంటే అంటే మైనారిటీ సెక్షన్స్ అంటే వీళ్ళకి ఒక డిస్టింక్ట్ లాంగ్వేజ్, ఒక స్క్రిప్ట్, ఏదో కల్చర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్స్ ఉంటాయి కదా, అరకు ట్రైబ్స్ ఉన్నాయి కదా, అరకు ట్రైబ్స్ కానీ, లేదంటే కొండ ట్రైబ్స్, కోయా ట్రైబ్స్, లంబాడి ట్రైబ్స్, ఇవన్నీ మీరు పేర్లు వినే ఉంటారు కదా. సో దీస్ ఆర్ ట్రైబ్స్ అనమాట. సో వీళ్ళు వాళ్ళ మైనారిటీ సెక్షన్. ఓకే, ఇప్పుడు అంటే ఆ ట్రైబ్స్ని కొంచెం ఫన్ వర్డ్స్గా యూజ్ చేస్తున్నారు కానీ, బట్ దే ఆర్ యాక్చువల్లీ ఎథ్నిక్ ట్రైబ్స్ అనమాట, అసోసియేటెడ్ విత్ ప్లేసెస్. సో ఈ ట్రైబ్స్ అనేవి వాళ్ళ మైనారిటీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఆర్టికల్ 29 and 30 పెట్టారు. సో ఆర్టికల్ 29 ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీళ్ళకి అంటే మైనారిటీ సెక్షన్ వచ్చారని వాళ్ళకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్స్ మనం రిజెక్ట్ చేయకూడదు, అండ్ వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేస్తూ పాలసీస్ తేవాలి అని చెప్పి. అండ్ ఆర్టికల్ 29 ఏంటంటే 29 అండ్ ఆర్టికల్ 30 ఏంటంటే రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఈ మైనారిటీస్ వాళ్ళు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రాలో చూస్తే సావిత్రిబాయి హాస్టల్స్ చూస్తారు కదా, ఫర్ ఎస్పెషలీ ట్రైబల్ స్టూడెంట్స్. మీరు ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా? మోడల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కొన్ని మోడల్ స్కూల్స్ అని కానీ, లేదంటే ట్రైబల్ పీపుల్కి కేజీబీవి. సో ఇలాంటివి ఏంటంటే మైనారిటీస్ కోసం ఎస్టాబ్లిష్ చేసే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి. దిస్ ఈస్ ఆర్టికల్ 30. ఓకే, అండ్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32లో దెర్ ఇస్ ఆర్టికల్ 32 మనం విల్ గో ఎట్ ద లాస్ట్. నేను ఇందాక చెప్పాను కదా, లైక్ విల్ గో విత్ ఆర్టికల్ 33, 34 and 35. So article 33, 34 and 35 are important, very important. Okay,
ఆర్టికల్ ఎందుకంటే యూజువల్‌గా ఫండమెంటల్ రైట్స్ అన్నవి 32తో ఆగిపోతాయి. అంటే ఏవి ఈ 6 ఫండమెంటల్ రైట్స్ 32. బట్ 33, 34, 35 ఉన్నాయి. ఇవి యూజువల్‌గా నెగ్లెక్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు క్వెషన్స్ అక్కడి నుండే వస్తున్నాయి ఎక్కువ. సో 33, 34, 35 ఏంటో చూద్దాం. 33, 34, 35 ఏంటంటే 33 పార్లమెంట్స్ పవర్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద పార్లమెంట్ కెన్ రిస్ట్రిక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారామిలిటరీ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండ్ అనలాగస్ ఫోర్సెస్. అంటే ఆర్టికల్ 33 కింద ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న వాళ్ళకి మనం ఎంజాయ్ చేసే ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందండి. అంటే మనం ఏమైనా మన ఒపీనియన్స్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో వర్క్ చేసిన వాళ్ళందరూ ఫ్రీగా చెప్పగలరా? బికాస్ దే హ్యావ్ ద కంట్రీ సీక్రెట్స్ కదా, డిఫెన్స్ సీక్రెట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. చాలా ఇంపార్టెంట్ ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉంటుంది. సో దే విల్ నాట్ హ్యావ్ some freedoms exclusively. Okay, so article 33 ఏంటంటే it is the parliament's power to amend or abrogate the fundamental rights for armed forces, paramilitary forces, okay, intelligence agencies, okay, ఇవన్నీ కిందన వస్తాయి. పోలీస్ ఫోర్సెస్, ఓకే, ఇవన్నీ ఆర్టికల్ 33 కింద వస్తాయి. ఆర్టికల్ 33 అర్థమైందా? యా. ఆర్టికల్ 34 ఏంటంటే it provides for restriction on fundamental rights while martial law is in force in any area within the territory of India. అంటే మార్షల్ లా అంటే ఏంటంటే అక్కడ స్ట్రిక్ట్ ఆర్మీ సర్వేలెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ తీసుకుందాం. ఓకే, కాశ్మీర్ తీసుకున్నప్పుడు అక్కడ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఏమైనా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ నుండి we can see some insurgents, అంటే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ కి రావడానికి ఏదో ఒక సర్టెన్ పీరియడ్ లో ట్రై చేస్తున్నారు అనుకోండి. మార్షల్ లా అన్నది ఇంట్రడ్యూస్ అవుతుంది. మార్షల్ లా అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ కిందకి వెళ్ళిపోద్ది ఆ ప్లేస్ అంతా. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ వెళ్ళిపోయినప్పుడు ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్ ని మనం నార్మల్ గా యూజ్ చేసినట్టు యూజ్ చేయకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, ఏది మనం వార్ లాంటి జరిగినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆటోమేటిక్ గా సస్పెండ్ అవుతాయి ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21 అని చెప్పి. సో సేమ్ ఇలాగే మార్షల్ లా ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యిందో అక్కడ రిస్ట్రిక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ పడతాయి. అయితే ఆ పవర్ అంటే ఏ రిస్ట్రిక్షన్స్ పడాలో డిసైడ్ చేసేది పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 35. ఇది ఈజీగానే అర్థమవుతుంది. ఆర్టికల్ 35 ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ లోని ఏవైనా ప్రావిజన్స్ చేయాలంటే పవర్ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. పవర్ ఇన్ ఓన్లీ పార్లమెంట్, ఎక్స్క్లూజివ్లీ పార్లమెంట్. అంటే ఫండమెంటల్ రైట్స్ ని అంటే యాడ్ చేయాలి అని, అంటే యాడ్ అని కాదు, ఫండమెంటల్ రైట్స్ లో ఏవైనా చేంజెస్ చేయాలంటే పవర్ అన్నది ఎక్స్క్లూజివ్గా ఓన్లీ పార్లమెంట్ ఆఫ్ ఇండియాకి ఉండదు. అంటే స్టేట్ లెజిస్లేచర్స్ కి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ 2 కూడా పార్లమెంటే చేస్తుంది. ఈ ఆర్టికల్ 33 కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, పోలీస్ ఫోర్సెస్ అన్నిటికీ ఫండమెంటల్ రైట్స్ కొన్ని హోల్డ్ అవుతాయి. అయితే ఏ ఫండమెంటల్ రైట్స్ హోల్డ్ అవ్వాలన్నది డిసైడ్ చేసేది పార్లమెంటే. మళ్ళీ ఆర్టికల్ 34 మార్షల్ లా ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలని కూడా పవర్ పార్లమెంట్కి ఉంది. ఓకే, అండ్ 35 ఎక్స్క్లూజివ్లీ ఏంటంటే ఎనీ చేంజెస్ రిగార్డింగ్ టు ఫండమెంటల్ రైట్స్ విల్ ఓన్లీ బి వెస్టెడ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 3 ఆర్టికల్స్ మీకు అర్థమైతే వి విల్ గో విత్ ఆర్టికల్ 32, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, yes, everyone, thumbs up. Okay, all right, so we'll go with article 32. ఆర్టికల్ 32ని ఇది చాలా ఎక్కువ అడిగిన క్వశ్చన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఇది
ఈ ఒక్క ఆర్టికలే గివ్స్ ద హోల్ పవర్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, టు ద ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఆర్టికల్ 32 అంటే ఏంటి అంటే, ఆర్టికల్ 32 స్పెసిఫిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫండమెంటల్ రైట్స్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా మన ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి అని అంటే డైరెక్ట్గా వీ కెన్ గో అండ్ ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రైట్ టు లైఫ్ కానీ, రైట్ టు పర్సనల్ లిబర్టీ, రైట్ టు యూనో ఫ్రీడమ్ కానీ, రైట్ టు ఈక్వాలిటీ కానీ, ఏవైనా సరే మన ఫండమెంటల్ రైట్ అన్నది ఎక్కడైనా సరే అది కర్టైల్ అవుతుంది అంటే, వార్ లాంటి సిచ్యువేషన్ లేకపోయినా ఇన్ జనరల్ నార్మల్ సిచ్యువేషన్స్లో ఎలాంటి ఫండమెంటల్ రైట్ మనకి కర్టైల్ అవుతుంది అంటే డైరెక్ట్గా మనం సుప్రీం కోర్టులోని కేసు వేయొచ్చు అనమాట. సో వై ఇస్ దిస్ అంటే, ఇట్ ఈస్ అ సేఫ్ గార్డ్ ఫర్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి గ్యారంటీ ఇచ్చే ఆర్టికల్ 32. సో ఆర్టికల్ 32 అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే చెప్పాను కదా, సో ఎలాంటి టైంలో మనకి కర్టైల్ అవుతున్నా డైరెక్ట్గా ఇంకా అంటే హైకోర్టులో కూడా వేసుకోవచ్చు, బట్ డైరెక్ట్గా సుప్రీంకోర్టులోని మనం ఇది చేయొచ్చు అనమాట. సో ఆర్టికల్ 32 అన్నది సుప్రీంకోర్టు, ఆర్టికల్ 32 ఫర్ సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ఫర్ హైకోర్టు. ఓకే, అంటే ఈ ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు కొన్ని వ్రిట్స్ అన్నది ఇష్యూ చేస్తుంది. ఇవన్నీ కనిపిస్తున్నాయి మీకు, దీస్ ఆర్ కాల్డ్ వ్రిట్స్. ఓకే, ఈ వ్రిట్స్ అంటే మనం వి విల్ సీ నౌ. సో కింద ఉంది కదా ఆర్టికల్ 32 సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 అన్నది హైకోర్టుకి అనమాట. సో ఈ వ్రిట్స్ ఏంటంటే, ఫస్ట్ వ్రిట్ ఏంటంటే హెబియస్ కార్పస్ గురించి వెళ్దాం. హెబియస్ కార్పస్ నాకు తెలిసి మీరు అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ టర్మ్ని ఎన్కౌంటర్ చేసే ఉంటారు. లైక్ నార్మల్ ఇన్ జనరల్గా కూడా హెబియస్ కార్పస్ అనేది ఎక్కువ వాడతారు. హెబియస్ కార్పస్ అంటే ఏంటి అని అంటే, ఇల్లీగల్ అరెస్ట్ని ప్రివెంట్ చేయడానికి. ఓకే, మన ఆర్టికల్ 20, 21, 22 కూడా చూసాం కదా, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్. సో ఈ ఆర్టికల్స్ మన ఫండమెంటల్ రైట్స్ కదా. సో హెబియస్ కార్పస్ కింద ఏంటంటే, ఎవరైనా అరెస్ట్ చేశారంటే 24 hours లోపల ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు ఆ పర్సన్ని నిలబెట్టాలి. ఓకే, దిస్ ఇస్ హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారంటే, ఇల్లీగల్గా ఎవరైనా అరెస్ట్ చేసి వాళ్ళు జైల్లో ఉంచేస్తారు కదా, సో అది ప్రివెంట్ చేయడానికి ఆర్టికల్ ఈ హెబియస్ కార్పస్ వ్రిట్ అన్నది ఇష్యూ చేయొచ్చు అనమాట. అంటే ఈ 24 hours లోపల ఎవరినైనా అరెస్ట్ చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టలేరంటే హెబియస్ కార్పస్ వ్రిట్ ఇష్యూ చేయొచ్చు ఎవరు, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. ఓకే, ఈ పాట అర్థమైంది కదా. ఎస్, సో హెబియస్ కార్పస్ ఇస్ ద ఫస్ట్ వ్రిట్. సెకండ్ ఏంటంటే మ్యాండమస్. హెబియస్ కార్పస్ ఇస్ డన్. నెక్స్ట్ మ్యాండమస్ ఏంటంటే, మ్యాండమస్ మీన్స్ వీక్ కమాండ్. ఓకే, దీని ఇంగ్లీష్ టర్మ్స్ కూడా మనం నేర్చుకుందాం. హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్, రాసుకోండి మీరు ఒకవేళ రాసుకుంటున్నారంటే, టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఓకే, హెబియస్ కార్పస్ టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అంటే 24 hours లోపలే ద కన్విక్టెడ్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టాలి. నెక్స్ట్ మ్యాండమస్ అంటే వీక్ కమాండ్. ఓకే, వీక్ కమాండ్ అంటే ఇది ఒక పబ్లిక్ ఒఫీషియల్, ఒక పబ్లిక్ ఒఫీషియల్ అంటే పబ్లిక్ సర్వెంట్, లేదా కలెక్టర్ కానీ, లేదంటే ఒక పెద్ద పబ్లిక్ ఒఫీషియల్స్ ఉంటారు కదా, పబ్లిక్ ఒఫీషియల్స్ వాళ్ళ డ్యూటీస్ చేయలేదనుకోండి, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు మ్యాండమస్ వ్రిట్ ఇష్యూ చేసి వీ కమాండ్ యూ టు డూ యువర్ జాబ్ అని చెప్తుంది అనమాట. అర్థమైందా? దిస్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు అ పబ్లిక్ ఒఫీషియల్ ఆస్కింగ్ దెమ్ టు పర్ఫార్మ్ their official duties if he or she has failed or refused to perform. ఓకే, ఇది అర్థమైంది కదా. సో ఈ మ్యాండమస్ని అయితే ఇది ప్రైవేట్ ఇండివిజువల్స్కి కానీ ఒక పర్టికులర్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇష్యూ చేయలేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అంటే డిఫెన్స్లో కానీ, ఇస్రో కానీ ఇలాంటివి కాకుండా ఎవరైనా అగేన్స్ట్ ప్రెసిడెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, చీఫ్ జస్టిస్ మీద కాకుండా ఈ పబ్లిక్ ఒఫీషియల్స్ ఇన్
జనరల్ కెపాసిటీ అంటే కలెక్టర్స్ కానీ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ పబ్లిక్ ఆఫీస్ కింద ఉంటున్నారు కదా. సో పబ్లిక్ ఆఫీసర్స్ మీ పని మీరు చెయ్యండి అని చెప్పడానికి మ్యాండమస్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే టు ప్రొహిబిట్. ప్రొహిబిట్ అంటే ఏంటి? టు ప్రొహిబిట్. ప్రొహిబిట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా లోవర్ కోర్ట్ ఉన్నది, ఓకేనా. లోవర్ కోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కేసు తీసుకుందాం. విశాఖపట్నం ఇంకా విజయనగరం అవుట్స్కర్ట్స్లోని ఏమైనా ఇది తీసుకుందాం, ఇది ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం సిటిజన్ ఉన్నాడు, ఓకే. తను ఏదో క్రైమ్ తను ఇప్పుడేమొచ్చి బెంగళూరులో ఉంటున్నారు అనుకోండి. బెంగళూరులో ఉంటే అక్కడ ఏదో సమ్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి. తను విశాఖపట్నం సిటిజన్ అని చెప్పి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టు ఆ కేసులోని ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఓకే. సో ఒకవేళ అలా అవుతే ఈ ప్రొహిబిషన్ అనే రిట్ని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇష్యూ చేసి లోవర్ కోర్టు మీ ప్రొసీడింగ్స్ని మీరు ఆపేయండి, టు స్టాప్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్, ఓకే. అంటే బెంగళూరు జ్యూరిస్డిక్షన్ విశాఖపట్నంకి లేదు, ఓకే. బట్ ఇన్ కేస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టు అందులో కూడా ఇన్వాల్వ్ అయిపోయి జడ్జ్మెంట్ పాస్ చేసేద్దాం అనుకుంటుంది అని అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రొహిబిషన్ రిట్ ఇష్యూ చేసి దే విల్ స్టాప్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లోవర్ కోర్ట్, ఓకే. నెక్స్ట్ సెన్షూరరీ. సెన్షూరరీ అంటే టు బీ సాటిస్ఫైడ్, టు బీ సర్టిఫైడ్ అంటే ఇది ఒక హయ్యర్ కోర్టు లోవర్ కోర్టుకి ఇష్యూ చేస్తుంది. అంటే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్ట్కి ఇష్యూ చేస్తుంది, అంటే లేదా సుప్రీంకోర్టు హైకోర్టుకి ఇష్యూ చేస్తుంది. అంటే ఒక హయ్యర్ కోర్టు ఒక లోవర్ కోర్టుకి ఇష్యూ చేస్తుంది. సెన్షూరరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కేసు పెండింగ్ ఉందంటే లేదంటే ఒక జడ్జ్మెంట్ చాలా అగేన్స్ట్గా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ హయ్యర్ కోర్ట్ ఏం చేస్తుందంటే ఆ కేస్ని తన ఓన్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, లేదంటే ఆ లోవర్ కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ని కొట్టేస్తుంది, ఓకే. సెన్షూరరీ అంటే టు బీ సర్టిఫైడ్ అంటే లోవర్ కోర్ట్ ఏమైనా కేసు పెండింగ్లో ఉందంటే ఆ హయ్యర్ కోర్టు ఆ కేస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే తన ఓన్గా అది తీసుకోవచ్చు, లేదా ఏవైనా జడ్జ్మెంట్ అగేన్స్ట్ సొసైటీగా ఇచ్చిందంటే ఆ హయ్యర్ కోర్టు ఆ జడ్జ్మెంట్ని స్క్వాష్ చేయొచ్చు. దట్ ఈస్ సెన్షూరరీ. లాస్ట్ ఏంటంటే క్యో వారెంటో. క్యో వారెంటో అంటే బై వాట్ అథారిటీ. ఓకే, బై వాట్ అథారిటీ అని అంటే అది ఒక ఇల్లీగల్గా ఎవరైనా పబ్లిక్ ఆఫీస్ని అజ్యూమ్ చేశారంటే మీరు ఏ అథారిటీతో ఆ పని చేస్తున్నారు అనే రిట్ని క్యో వారెంట్ అంటారనమాట, ఓకే. అంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఎంక్వైర్ ఇన్ టు ద లీగాలిటీ ఆఫ్ క్లెయిమ్ ఆఫ్ అ పర్సన్ టు అ పబ్లిక్ ఆఫీస్. అంటే ఇట్ ప్రివెంట్స్ ఇల్లీగల్ అర్సపేషన్ ఆఫ్ పబ్లిక్ ఆఫీస్ బై అ పర్సన్. అంటే ఇల్లీగల్గా ఒక పబ్లిక్ ఆఫీస్ని వాళ్ళు రన్ చేయకూడదు అని క్యో వారెంట్. అంటే మీకు ఏ అథారిటీ కింద మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్సీస్ చూస్తాం కదా మనం మామూలుగా. సో ఎవరైనా మామూలు ప్రాక్సీస్ అంటే పర్వాలేదు, పబ్లిక్ ఆఫీస్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మెజిస్ట్రేట్స్కి అలాంటి వాటిలో మనం ప్రాక్సీ చూడకూడదు. లైక్ ఎవరైతే హూ ఈస్ ఎలిజిబుల్ ఆర్ హూ ఈస్ సెలెక్టెడ్ టు బికమ్ ద కలెక్టర్, హీ హ్యాస్ టు డూ హిజ్ ఆర్ హర్ డ్యూటీ. సో బై వాట్ అథారిటీ ఆర్ యూ ఇల్లీగలీ పర్ఫార్మింగ్ యువర్ డ్యూటీస్ అని చెప్పి క్యో వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు అనమాట. సో దిస్ ఈస్ అవర్ హోల్ క్లాస్, ఓకే. ఫండమెంటల్ రైట్స్. జడ్జ్మెంట్స్ విల్ సీ లేటర్, ఎందుకంటే ఇందులో చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఒక జడ్జ్మెంట్ నేను మీకు చెప్పి ర్యాప్ అప్ అవర్ క్లాస్ ఫర్ టుడే. అదేంటంటే ఒక ఇంపార్టెంట్ ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ కేస్ అనమాట. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫండమెంటల్ రైట్ వచ్చింది అని అంటే ఈ కేసు
మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ కేశవ్ నంద భారతి. ఆల్రెడీ ఉన్నట్టుంది. వన్ సెకండ్. యా దిస్ వన్. కేశవ్ నంద భారతి కేస్ 1973. కేశవ్ నంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసు ఏంటంటే ఇది ప్రాపర్టీ రైట్స్ కింద ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ప్రాపర్టీ కేశవ్ నంద భారతి ఎవరు అని అంటే మీకు ఒక జిస్ట్ ఇచ్చేస్తాను. ఈ కేసుని ఒక స్టోరీలో మీరు అర్థం చేసేసుకోవచ్చు. కేశవ్ నంద భారతి ఇనీషియల్గా ఒక కేరళకి సంబంధించిన ఒక హిందూ స్వామి గురుజీ అంటారు కదా, సో అలా అనమాట. సో ఆయన ఏంటంటే కేసు వేస్తారు కేశవ్ నంద భారతి. అప్పుడు వాజ్ స్టేట్ ఆఫ్ కేరళ అని ఉంది కదా, సో కేరళ గవర్నమెంట్ ఏమని ఒక లా తెస్తుంది ఏంటంటే ఆయన ప్రాపర్టీ ఉంటుంది కదా, మొనాస్ట్రీ లేదంటే ఆయన టెంపుల్, ఆయన ఆశ్రమం అనుకోండి, ఆయన ఆశ్రమం ప్రాపర్టీ అంతా స్టేట్ ల్యాండ్ కింద వచ్చేస్తుంది అని చెప్పి, అంటే ఎవరైతే ఎంత అమౌంట్ కన్నా ఎక్కువ ల్యాండ్ పొసెస్ చేశారంటే ఆ ల్యాండ్ అంతా స్టేట్ కింద వచ్చేస్తుంది అని చెప్పి కేరళ గవర్నమెంట్ ఒక లా పాస్ చేస్తుంది అనమాట. లా పాస్ చేసినప్పుడు కేశవ్ నంద భారతి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఏంటి ఇది నా ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ ని ఛాలెంజ్ చేస్తూ ఫండమెంటల్ రైట్. అప్పుడు ఇంకా ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ కాదు, ఎందుకంటే 1978లో దీన్ని అబాలిష్ చేశారు. సో అప్పటికి ఇదే కేసు 1973 కేసు కదా. సో 1973లో నా ఫండమెంటల్ రైట్స్ అన్నవి ఇది కర్టైల్ అవుతున్నాయని చెప్పి కేశవానంద భారతి సుప్రీంకోర్టులో కేసు వేస్తారనమాట. కేసు వేసినప్పుడు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ బెంచ్ కేస్. 13 జడ్జెస్ ఈ కేసుని డీల్ చేస్తారు. 13 జడ్జెస్ అండ్ 7:6 రేషియోలో అంటే ఈ 13 జడ్జెస్ ఓట్ చేయాలన్నమాట. మెజారిటీ ఓట్ ఏదైతే జడ్జ్మెంట్ అలా పాస్ అవుతుంది. అయితే 7:6 రేషియోలో జడ్జ్మెంట్ పాస్ అవుతుంది. ఏమని పాస్ అవుతుంది అంటే పార్లమెంట్ లేదంటే స్టేట్ గవర్నమెంట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని టచ్ చేయకుండా ఎలాంటి లాస్ అయినా చేయొచ్చు. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు కూడా యాక్చువల్గా డిఫైన్ చేయలేదు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని. బట్ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇన్ జనరల్గా అంటే మన పార్లమెంటరీ గవర్నమెంట్ కదా, అంటే రాత్రికి రాత్ర పార్లమెంట్ ఇప్పుడు ఒక లా పాస్ చేసి రేపు నుండి ఇండియా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, అంటే యూఎస్లోని ఇప్పుడు ప్రెసిడెంటే ఉంటారు కదా, లైక్ ఎక్కువ పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది, బట్ ఇండియాలోని ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. సో రాత్రికి రాత్ర లా పాస్ చేసి ఇండియా విల్ బి ఏ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో కానీ, లేదంటే ఫండమెంటల్ రైట్స్ని కొట్టేసేయాలి, ఇంకా ఫండమెంటల్ రైట్స్ అవసరం లేదు, నార్త్ కొరియా లాంటి సిచ్యువేషన్ ఇండియాలో కూడా రావాలి అని చెప్పి అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ అవి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కదా. సో బేసిక్ స్ట్రక్చర్ని టచ్ చేయకుండా పార్లమెంట్ ఎలాంటి లాస్ అయినా చేయొచ్చు అని చెప్పి ఈ కేసు యొక్క సమ్మరీ అనమాట. అయితే ఇందులో చాలా ఆర్టికల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, బట్ వీ విల్ జస్ట్ లుక్ ఎట్ ద జిస్ట్ ఆఫ్ ద కేస్. అండ్ మీకు ఒకవేళ ఈరోజు ఎప్పుడైనా ఫ్రీ ఉంది అని అనిపిస్తే మీరు ఈ కేశవ్ నంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసుని రిఫర్ చేయండి. ఒక స్టోరీ లాగా లేదంటే ఒక యూట్యూబ్ వీడియోలో మీకు అంటే స్టోరీ చెప్తారు కదా, యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్, అది మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ క్లాస్ వీ విల్ finish it, but before finishing we will have a quick recap. Okay, so you guys will do the recap and messages. నేను మెసేజెస్ చూస్తాను. సో ఏ వర్డ్స్ మనకి ప్రియాంబుల్లో 42nd అమెండ్మెంట్ యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారో ఫాస్ట్గా ఈ టెక్స్ట్లో పెట్టేస్తారా? ఎస్, సోషల్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అందరూ ఉన్నారా? చెప్తానా? యా, సుష్మిత గారు, ఇట్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఓకే, సావరెన్ ఆల్రెడీ ఉన్నది. యా, దిలీప్ గారు హ్యాండ్ రేస్ చేశారు, మీకు ఏమైనా డౌట్ ఉందా?
Yeah, it's okay. Socialist, secular, integrity. Yeah, Abbi garu again sovereign already ఉన్నదండి. It's only socialist, secular and integrity. Confuse అవ్వదు. Only 3 words introduce చేశారు 42nd Constitutional Amendment Act. Okay, so right to property ని ఏ అమెండ్మెంట్ యాక్ట్ లో డిలీట్ చేసేసారు? రైట్ టు ప్రాపర్టీ ఏ అమెండ్మెంట్, ఓకే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏ అమెండ్మెంట్ యాక్ట్ లో రైట్ టు ప్రాపర్టీని డిలీట్ చేశారు? యా 42nd కాదండి, 42nd ప్రియామల్, 44th ఇస్ ద రైట్ ఆన్సర్. యా 44 1978 ఇస్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐ నో ఇట్స్ లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్, అన్ని ఒకేసారి ఉంటుంది, బట్ స్టిల్ లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, యా ఎస్. అండ్ ఏ ఫండమెంటల్ రైట్స్ ని ఎమర్జెన్సీలో కూడా మనం కర్టైల్ చేయలేము? Yes. Okay. And which article is called the heart and soul of Indian Constitution by Dr. B.R. Ambedkar? Yes. Okay. ఎన్ని writs ఉన్నాయి? Writs of the Constitution. Writs, Supreme Court కానీ High Court కానీ. Yes, 5. We have 5 writs: habeas corpus, mandamus, prohibition, certiorari, quo warrantum. 5. Okay. ఏ ఆర్టికల్? 32. 32 సుప్రీం కోర్ట్ కి, హై కోర్ట్ కి 226. Yes. The Josh is very high. Yeah. Okay. And basic structure of the Constitution case ఏది? కుమార్తె అన్నయ్యతో కలిసి సైనికాధికారుల ఫంక్షన్కు రాబిన్సన్ హాజరైనప్పుడు ఈ ప్రేమికులు ఇద్దరు మొదటిసారి చూసుకున్నారు అని, ఆ తర్వాత గాఢమైన ప్రేమలో మునిగిపోయారు అని చరిత్ర. ఎస్ కేశవానంద భారతి. ఓకే, ఆల్రైట్. ఎన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి మనకి కరెంట్లీ? వారి వివాహానికి అరబెల్లా తండ్రి రాబిన్సన్తో పాటు క్రైస్తవ మతాధికారులు ఎత్తుకోలేదు అని చెబుతున్నారు. ఓకే, సో ఇవి జస్ట్ దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నాకు మీ అందరికి అర్థమైంది అనే అనుకుంటున్నా. ఐ కెన్ సీ యువర్ రెస్పాన్స్, సో యు ఆర్ పార్టిసిపేటింగ్ వెరీ వెల్, సో గుడ్ టు సీ. అండ్ ఎనీ ఓకే, we'll share the PPT in the group for sure. Every PPT class అయిన వెంటనే మీకు గ్రూప్ లో వస్తుంది. అండ్ I'll give 2 minutes for doubts. ఏమైనా డౌట్ సెషన్స్ ఉన్నాయో ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ యువర్ మెసేజెస్ ఆర్ అన్మ్యూట్ చేసి చెప్పాలంటే యూ కెన్. సుప్రీం కోర్ట్ హైకోర్టు చెప్పరా కొంచెం ఏదండి? సుప్రీం కోర్టుది అది సరిగ్గా వినలేను కొంచెం. సుప్రీం కోర్ట్ హైకోర్టు అది ఆర్టికల్ గా చెప్పారు కదా, సరిగ్గా వినలేను. సుప్రీం కోర్ట్ హైకోర్టు ఇది కొంచెం చాలా మందికి అవసరం. ఈ ఆర్టికల్ 32 గురించి 226 అదే మనం 5 writs ని చదివాం కదా. సో ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్ సేమ్ writs, 5 writs ని సుప్రీం కోర్ట్ ఇష్యూ చేస్తుంది. ఆర్టికల్ 226 కింద ఈ సేమ్ writs ని హై కోర్ట్ ఇష్యూ చేస్తుంది. లైక్ ఆర్టికల్ 226 గివ్స్ ద హై కోర్ట్ ద పవర్ టు ఇష్యూ ద సేమ్ writs, ఈ 5 writs. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక బిట్ ఏంటంటే, హైకోర్టు యొక్క పవర్ writs ఇష్యూ చేయడంలో హైకోర్ట్ పవర్ ఎక్కువ సుప్రీం కోర్ట్ మీద. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ ఇస్ హైయర్ దాన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ 5 writs అన్నవి ఇంగ్లీష్ వర్డ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే మేడం. ఓకే, శ్యామ్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. సిస్టర్, ఇది మీరు మొత్తం పీపీటీ షేర్ చేస్తాం అన్నారు కదా, అంటే పీపీటీలో ఇంక్లూడ్ అవ్వని కొన్ని ఉన్నాయి కదా, అంటే 42nd లో అదొకటి, ఆర్టికల్ 15 కానీ 16 కానీ 18 కానీ
ఇవన్నీ మీకు యాడ్ అవ్వలేదు కదా! దానికి సంబంధించిన నోట్స్ ఏమన్నా ఇస్తారా? యాహ్! షూర్. నేను యాక్చువల్లీ పీపీటీ లోనే యాడ్ చేయడం గానీ, లేదంటే నోట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఐ లీవ్ అన్ ఈమెయిల్. ఇది మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఇన్ డెప్త్ నోట్స్ అంటే యాక్చువల్లీ ఇది బేసికే కదా! సో, 1 సెకండ్. ఇది యాక్చువల్లీ ఇన్ డెప్త్ యూపీఎస్సీ నోట్స్ కావాలి లేదంటే దిస్ ఇస్ ద ఈమెయిల్. సో యూ కెన్ జస్ట్ సెండ్ అ టెక్స్ట్ అనమాట. ఈ ఈమెయిల్కి మీరు నోట్స్ అని అంటే ఇదే సేమ్ ఇది ఇన్ డెప్త్ నోట్స్ మీకు నేను ఇస్తాను. అండ్ ఇవి యాక్చువల్లీ ఇప్పుడు చెప్పింది నేను పీపీటీలో కొన్ని యాడ్ చేయలేదు కదా, అది కూడా యాడ్ చేసి పంపిస్తాను. దట్ ఈస్ ఐ డూ ఇట్ ఫర్ షూర్.